ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కడ వస్తున్నాయంటే మన తినే ఆహారంలో కలుషిత పదార్థాలు, అన్నిటికంటే నెంబర్ 1 మనం వంటకు వాడే నూనె. ఇప్పుడు మనం జనాలు చూస్తే 20 ఏళ్ళకే తెల్లజుట్టు వస్తుంది, 30 ఏళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఆక్సిజన్ తీసుకునే అవసరం తగ్గిపోయినప్పుడు ఈ గుండె ఊపిరితిత్తులు పనిచేసేది తగ్గిపోతాయి. దాన్నే సమాధి అంటారు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అది చక్కెర అవుతుంది, ఒక పాకంలాగా తయారవుతుంది బ్లడ్లో. సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి సరైన మోతాదులో రోజు తీసుకుంటూ ఉంటే మీకు యుక్త వయసు అనేది 70 ఏళ్ళకి వస్తుంది అని ఆయన అంటారు. సో ఏమంటే వాళ్ళు చాలామంది సినీ తారలు కొల్లాజన్ అనే పదార్థం తీసుకుంటున్నారు. అదొక ప్రోటీన్ అనమాట. వాళ్ళు 10 ఏళ్ళ ముందు ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది. హెల్త్కి స్పిరిచువాలిటీకి ఏంటి సంబంధం? ఫాస్టింగ్ చేస్తే కణాలన్నీ రీసెట్ అవుతాయి. మనము దీర్ఘకాలిక శారీరక శ్రమ చేసినా కూడా అది ఫాస్టింగ్ కిందకే వస్తుంది. కొంతమంది 70 ఏళ్లలో కూడా యుక్త వయసులా కనపడుతున్నారు ఇవాళ. 15 ఏళ్ళ నుంచి నేను చెప్పేవాను అనమాట, బ్రాండ్లెస్ రైస్ ఈజ్ బ్రెయిన్లెస్ రైస్ అని. నమస్కారం. కళ్ళకు సంబంధించిన అనేక సమస్యలని, ఐ సర్జరీల గురించి మాట్లాడడానికి ఒక ప్రముఖ ఐ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు. డాక్టర్ సిద్ధార్థ్ రెడ్డి గారు. 18 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆప్థమాలజిస్ట్ అండ్ 40 years లెగసీ ఉన్న ఆప్థమాలజిస్ట్. నమస్కారం సిద్ధార్థ్ గారు. నమస్కారం. మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ మన ప్రేక్షకులకు. మీరు అన్నట్టుగా నేను ఒక 18 ఏళ్ళ నుంచి ఒక కంటి వైద్య సేవలో ఉన్నాను. సో కాకపోతే మా తండ్రి గారు ఒక 45 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒక ఈ ఫీల్డ్లో ఉండి చిత్తూరు జిల్లాలో తను ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక గత 40-45 ఏళ్ళుగా గవర్నమెంట్ సర్వీస్లో ఉంటూ ఒక ప్రైవేట్ క్యాంప్స్ కూడా చాలా చేస్తూ, అప్పట్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ అనేటివి లేని పరిస్థితుల్లో, లేని సమయంలో చాలా విరివిగా ఫ్రీ క్యాంపులు చేస్తూ ఒక వైద్య సేవలు అందించడం జరిగింది. సో అప్పుడు నేను 2006లో అతన్ని జాయిన్ అయ్యి అక్కడ 3 సంవత్సరాలు గడిపి అక్కడ నుంచి మేము ఫ్రీ సర్వీస్ చేస్తూ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి అక్కడ నుంచి కూడా వచ్చి రాష్ట్రంలో ఒక 45 పైగా హాస్పిటల్స్కి ఒక గెస్ట్ సర్జన్గా, ఒక ట్రైనర్గా వెళ్ళి వాళ్ళకి పద్ధతులు నేర్పి ఒక ట్రైనింగ్ ఇచ్చి సర్వీసెస్ అందరు చేయడం జరిగింది అనమాట. ఒక దాదాపుగా ఇంతవరకు 1 లక్ష ఆపరేషన్ చేయడం జరిగింది. కంటి శుక్లాలు మరియు ఈ యుక్త వయస్కుల వారికి వచ్చే కళ్ళద్దాల సమస్యలకి ఒక లెన్స్ పెట్టడం అనేది నా నిపుణత. ఇప్పుడున్న యూత్ అంతా ఈ స్పెక్ట్స్ పెట్టుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. లెన్స్ వాళ్ళకి నిజంగా సైట్ ఉండి పెట్టుకుంటున్నారా, లేకపోతే లెన్స్ కార్డ్లో పోయి స్టైల్ కోసం పెట్టుకుంటున్నారా అని పక్కన పెడితే, ఈ లెన్స్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా? అండ్ ఎస్, ఇప్పుడు దృష్టి లోపం, మయోపియా అయి ఉండొచ్చు, హైపరోపియా అయి ఉండొచ్చు, రకరకాల ఆస్టిగ్మాటిజం అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనము ఎర్లీ స్టేజ్లోనే కనుగొనాలి. సో 18 ఏళ్ళు వచ్చేంత వరకు అద్దాలు ఒకటే మార్గము. కానీ 18 ఏళ్ళ లోపల వారికి కూడా ఇండివిజువల్ కేస్ బేసిస్ ఎక్కువ పవర్ ఉండి వాళ్ళు అద్దాలు వాడినప్పుడు వాళ్ళకి చూపు లోపం వస్తుందనగా అప్పుడు కూడా కొన్ని పరిస్థితులు పెట్టడం జరుగుతుంది. సాధారణంగా 18 ఏళ్ళ తర్వాత చేస్తారనమాట. సో ఈ 18 ఏళ్ళ తర్వాత ఎవరైతే అద్దాలు వాడుతున్నారో వాళ్ళకి 18 నుంచి 20 తర్వాత వాళ్ళ పవర్ స్టేబుల్ అయిన తర్వాత ఈ లేజర్ ప్రక్రియ అనేది ఎంచుకోవడం జరుగుతుంది. సో మనకి 1980s నుంచి మనకి ఈ లేజర్ ప్రక్రియ అనేది మనకు ఉందన్నమాట. సో 2000 year ± నుంచి మనకి ఒక లెన్స్ పెట్టడం అనేది ఉంది. సో ఈ లేజర్ అన్నది రకరకాలుగా పరిణితి చెందుతూ వచ్చిందనమాట. ఇనిషియల్గా మొదట్లో కెరటోమిలియోసిస్ అని, తర్వాత పిఆర్కే అని, తర్వాత లేసిక్ అని, తర్వాత బ్లేడ్లెస్ లేసిక్ అని, ఇప్పుడు స్మైల్ అని, సిల్క్ అని, క్లియర్ అని రకరకాలుగా వచ్చాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఒక మన నల్లగుడ్డు పొరని మందాన్ని తగ్గిస్తున్నాయి అన్నమాట. సో అన్ని నల్లగుడ్లకి తగినంత మందం ఉండదు. మందం తగ్గించిన తర్వాత ఏమవుతుందంటే ఎస్పెషలీ లేడీస్కి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల గుడ్డు సాగే అవకాశం ఉంటుంది. అలా కాకపోయినా కూడా మామూలు జెంట్స్లో కూడా కార్నియా షేప్, నల్లగుడ్డు ఈ షేప్ అనేది మారి ఒక ఎక్టేసియా కానీ పవర్ అని మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సాధారణంగా పవర్ ఎంత ఉన్నా కూడా 18 నుంచి 20 తర్వాత ఒక మోస్తరు ఒక 0.5 అటు ఇటు మారుతుంది. కానీ హై మయోప్స్లో కొంచెం ఎక్కువ మారే అవకాశం ఉంటుంది. హై మయోప్స్ అంటే 8-10 తర్వాత అనమాట. బట్ అదర్వైజ్ వాళ్ళకి ఆపరేషన్ చేసుకున్నా ఎంత ఛాన్స్ ఉంటుందో, చేసుకోకపోయినా అంతే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగని ఉండకుండా ఉండే పరిస్థితి ఉండదు అనమాట. చేసుకోవచ్చు వాళ్ళు. సో ఈ లేజర్ పద్ధతిని ఎంచుకున్నప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. నల్లగుడ్డు మందం తగ్గించడం వల్ల దాన్ని వీక్ అయిపోయి దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ అంటే నైట్ గ్లేర్ కానీ, డ్రై ఐస్ కానీ ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో కంపెనీ వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇప్పుడు అంత పరిస్థితి ఎలా అయిపోయిందంటే గూగుల్లో చూసేసి మా చుట్టుపక్కల 10 మంది చేసుకున్నారు, మేము చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు దానికి ఎంచుకోవడం జరుగుతుంది. కానీ ఒక పేషెంట్గా మీరు డాక్టర్ని ఇది బెటరా, ఒక లెన్స్ బెటరా అనేది మీరు
అడిగే పరిస్థితి ఉందన్నమాట ఈరోజు. సో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు నన్ను అడుగుతున్నా, నా దగ్గర పేషెంట్ వచ్చారు, నాకు లేజర్ సూట్ అవుతుందంటే 1.5-2 లోపల మీరు ఒక లేజర్ అనేది ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, అంతవరకు ఇట్ ఇస్ ఓకే. కొన్ని గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్కి వాటికి ఒక లేజర్, అది కూడా అందులో పిఆర్కే ఈజ్ ద సేఫెస్ట్. ఈ కాస్ట్లీ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ బ్లేడ్లెస్ లేసిక్ అని, స్మైల్ అని, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్. స్మైల్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివే. బట్ వెన్ యూ కంపేర్ టు దిస్ లెన్స్ ప్రొసీజర్ మాత్రం లెన్స్ ప్రొసీజరే బెటర్, దానికంటే మెరుగైనది అనమాట. సో ఈ కాంప్లికేషన్స్ మీకు లేజర్లో ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో ఈ లెన్స్లో మీకు ఉండవు. మీ కారు ఫ్రంట్ విండ్షీల్డ్ అద్దం ఉంది, దానిపైన స్టిక్కర్ అంటించడము, దానిపైన ఏదో డిజైన్ వేయడం అనమాట. సో ఇలా లెన్స్ పెడితే మనం కారు విండ్షీల్డ్ మీ పుట్టుకతో ఎలా ఉందో దాన్ని అలానే ఉంచుతున్నాం. ఓకే, కూల్. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమంటే లేజర్ అనేది చాలా వాడుకలోకి వచ్చేసిన ప్రొసీజర్. సో అది బెస్ట్ కాదు. ఇవాళ మీరు మార్కెట్లో మోస్ట్ ఫేమస్ సోప్ అంటే ఏంటి, పలానా సోప్. సో ఫేమస్ అయిందల్లా కూడా బెస్ట్ కాదు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే డాక్టర్ ఏం చెప్తున్నారు. సో ఆ డాక్టర్ చెప్పేది మనము కొంచెం వినిపించుకోవాలి. గూగుల్లో వచ్చేది ప్రతి ఒక్కటి మనము ఏదైనా మనకి పలానా సోప్ అంటే ఏ కంపెనీ వాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారో ఆ రోజు ఎస్ఈఓలో మనకి అది పాపప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి మీరు చేస్తున్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ ఒకటి ఉంటుంది, ద రియల్ నరేటివ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో హియర్ ద రియల్ నరేటివ్ ఇస్ లెన్స్ ఈజ్ ద బెస్ట్ అండ్ ద సేఫెస్ట్. ఇట్ ఈస్ పర్మనెంట్ అండ్ రివర్సిబుల్. లేజర్ అనేది మీకు శాశ్వతమైనదే, కానీ ఒకసారి నల్లగుడ్డని చెక్కడం లేజర్ తోటి. సో ఒకసారి చెక్కేసిన తర్వాత మళ్ళీ వాపస్ అతికించలేము. అదే లెన్స్ పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత ఎప్పుడైనా కానీ తీసేయచ్చు, అంటే తీయాల్సిన అవసరం ఉండదు చెప్తున్నాను. బట్ ద బ్యూటీ, దాని అద్భుతం ఏమి అంటే దాని అందం అది మనం ఇలాంటి రివర్స్ చేసుకోవచ్చు అనమాట. సో సేఫ్టీ ప్రొఫైల్ చాలా బాగుంటుంది. ఏ పవర్కైనా కూడా మనకు సెట్ అవ్వచ్చు. అంటే ఆ కంటికి మనకు సూటబుల్ అయితే ఇది అత్యున్నతమైనది, అత్యంత సేఫ్ అన్నమాట, సురక్షితమైనది. సో అందుకే ప్రాబ్లం మార్కెట్లో వెళ్తే మాకు ఫారెన్ లెన్సే కావాలి, అదే సేఫ్ అని మనం అనుకుంటాం. కానీ మొదట కనిపెట్టింది ఫారెన్ వాళ్ళే. దాని నుంచి మన వాళ్ళు స్టడీ చేసి దాన్ని డెవలప్ చేసి రీసెర్చ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చారు. మేము గత 10 ఏళ్ళుగా దీన్ని వాడుతున్నాము. ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు పేషెంట్స్కి. మనకి ఫారెన్ లెన్స్లో ఎలాగుందో దానికి తత్సమానంగా, దానికంటే మించి ఉన్నాయి దీంట్లో రేంజ్. దీన్ని యుఎస్, కొన్ని కంట్రీస్ అండ్ యూరోప్ తప్పించి మిగతా దేశాలకన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇంక్లూడింగ్ కొరియా అండ్ చైనా. సో అంత అద్భుతమైన ప్రోడక్ట్స్ మనం చూసాం. మన వ్యాక్సిన్లో మన కోవాక్సిన్, కోవిషీల్డ్ ఎలా ఎక్స్పోర్ట్ అయ్యాయి, వాళ్ళ రికార్డ్ ఎలా ప్రూవ్ చేసాము. ఇండియా ఇస్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. సో అంత చీప్లో మనం తయారు చేయగలము. సో మనము ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఈ లెన్స్ని మనము ఒక లేజర్ కాస్ట్కి మనం అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. లేజర్ ఎవరో 15,000కి చేస్తున్నారు, 20,000కి చేస్తున్నారు. ఎస్, నేను కూడా ఇవ్వగలను నా కాస్ట్కి. కానీ ఏమి అంటే మీరు సేఫ్టీ లాంగ్ టర్మ్, మీ కళ్ళు ఎప్పటి వరకు సురక్షితంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. వారం రోజులు, 4 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, జీవితాంతం. ఒక చిన్న షార్ట్ టర్మ్ డెసిషన్స్ తీసుకోవద్దండి. ఒక లేజర్ కాస్ట్కే మీకు ఇది లెన్స్ దొరకడం జరుగుతుంది మన దగ్గర. ఆర్ ఏదైనా డాక్టర్స్ ఆఫర్ చేస్తుంటే మీరు మాకు ఇండియన్ లెన్స్ ఒక ఐపీసీఎల్, మాకు ఐసీఎల్ ఇవ్వగలరా మాకు లేజర్ కాస్ట్లో అనేది మీ డాక్టర్ని అడగాలి. ఎందుకంటే మీరు అది అత్యంత సురక్షితమైనదని మేము తెలుసుకున్నాం దాని గురించి. సో మేము దాన్ని కోరుకుంటున్నాము. కానీ మీరు కొంచెము అవేర్నెస్ పెంచుకోవాలి. ఊరికే వాళ్ళు లేజర్ 10,000 డిస్కౌంట్ ఇచ్చారు, 5,000 డిస్కౌంట్ ఇచ్చారు, 10,000కే చేశారు అని పరిగెత్తి చేసుకోవడం, యూ మైట్ బి, మీరు సురక్షితంగా ఉండొచ్చు. బట్ ఎంత % సురక్షితంగా ఉంటున్నారు? 100% ఉండాలి. సో ఇది ఎంత శాతం సురక్షితమైనది మనం గుర్తుంచుకోవాలి. లేదో సురక్షితమే, ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో చెప్పలేము. సో వచ్చినా కూడా మనము పెద్దగా చేయగలిగిన పరిస్థితి తక్కువగా ఉంటుంది అనమాట. అలాంటి లెన్స్లో మనకి ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మనకి వెంటనే తెలిసిపోతుంది, ఒక 2-3 రోజుల్లో, ఒక వారం రోజుల లోపల. సో అప్పుడు మనం దాన్ని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కూడా దాన్ని తీసే పరిస్థితి ఉంటుంది అనమాట. కానీ లేదర్ ఒకసారి చెక్ చేస్తే జీవితాంతం చెక్ చేసినట్టే మనకి. సో అందుకు మొత్తం పాడైపోతుంది అంటున్నారు. నల్లగుడ్డు మనం దాన్ని చెక్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఎటువంటి తర్వాత అంటే ఈ ముందు కాలంలో చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చేటివి. మార్కెట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరు, నాకు ప్రాబ్లం ఉన్నది ఎవరు బోర్డు వేసుకుని తిరగరు. అట్లా తెలియకుండా చాలామంది సఫర్ అయ్యే వాళ్ళు మేము డాక్టర్గా చూస్తున్నాం అనమాట. సో ఈ లెన్స్ పరంగా అయితే కూడా చాలామంది సరిగ్గా రాక వాళ్ళు ఇబ్బందులు పడుంటారేమో. కానీ బట్ మా దగ్గర అయితే సక్సెస్ రేటు 99.99% ఉంది. 100% నేను చెప్పలేను కాబట్టి అంత అద్భుతంగా చేస్తున్నాం అనమాట. సో ఆ స్టేజ్కి మా ఎక్స్పీరియన్స్ తోటి ఆ స్టేజ్కి వచ్చాము ఇప్పుడు.
సో దాన్ని మనం లేజర్ ధరకే పక్కన వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్, ఓకే మీకు ఇది సూట్ అవ్వదు, అది ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ ఇంపోర్టెడ్ పని చేస్తుంది అనే కాకుండా ఇక్కడ మా దగ్గర ఇండియన్ వెరైటీలో కూడా బేసిక్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఉన్నాయి. బేసిక్ అనేది మనం లేజర్ కాస్ట్కే మనం అందుబాటులో తీసుకొస్తున్నాము. సో మీరు తొందరపడి కాకుండా మీ డాక్టర్ని అడిగి, అందరూ నా దగ్గరికి రావాలని కాదు, మీ సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మాకు ఇండియన్ ఐపీసీలో ఇంకొక లెన్స్, వేరే కంపెనీది ఏదో ఒక లెన్స్ మాకు సూట్ అయ్యేది మాకు వేయండి అనేది మీరు డాక్టర్ని అడగాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సిద్ధార్థ్ గారు, మీ టాక్స్ చూస్తున్నప్పుడు మీరు బాడీ సర్వీసింగ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ చెప్తూ ఉంటారు. ఏంటది బాడీ సర్వీసింగ్ అంటే? ఇప్పుడు మనకి 4 చక్రాల వాహనం ఉంది, మన ద్విచక్ర వాహనాలు ఇవన్నీ ఉన్నాయి, ఆటోమొబైల్స్. వాటి అన్నిటికీ మనము కాలానుగుణంగా మన వాటిని షెడ్కి తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర సర్వీసింగ్ షోరూమ్ తీసుకెళ్ళి సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాం. బ్రేక్ ఆయిల్ మార్చడం, ఇంజిన్ ఆయిల్ మార్చడం, ఫిల్టర్లు మార్చడం, అలా ఉండడం ఇలా. సో అలాగే మన 2 వీలర్ కూడా ఇవన్నీ మార్పిడి చేస్తుంటాం. గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ పోస్తాం, బ్రేక్ బాక్స్లో బ్రేక్ ఆయిల్ పోస్తాం, ఇంజిన్ ఆయిల్ పోస్తాం, కలివిడి చేయము అనమాట. సో కానీ మనిషి శరీరం, నేను ఒకటి మన పేషెంట్స్ కొంతమంది వచ్చి నాకు స్ట్రెస్ అయిపోయింది అది ఇది అని చెప్పి అడుగుతుంటారు అనమాట. నేనేమంటానంటే, మీ బాడీని ఎప్పుడైనా సర్వీసింగ్ చేశారా? సింపుల్ క్వశ్చన్. మీరు పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు మీరు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజనం, సో ఇలాగా నాన్ స్టాప్గా తింటూనే ఉన్నారు. మీ లివర్కి పని పెడుతూనే ఉన్నారు. మీరు లివర్కి ఎప్పుడు గ్యాప్ ఇచ్చారు? సో నేనేమంటానంటే, మీ జీవితకాలంలో నాకు ఒక 2-3 వారాలు గ్యాప్ ఇవ్వండి. ఇవన్నీ జబ్బు ఉన్న వాళ్ళకి ట్రీట్ చేస్తున్నా నేను చెప్పట్లేదు, ఓకే? జబ్బు రాని వారికి మీ బాడీని ఎలా ఫిట్ చేసుకోవాలి, సరే దానికి ఒక 4-5 సూత్రాలు నేను పాటించేవి. నేను అన్నీ చదివి స్టడీ చేసి నా వరకు నేను ఎలా ప్రాక్టీస్ చేస్తాను అనేది. సో పూర్వం ఋషులందరూ కూడా ఏదైనా మనిషికి జబ్బు చేస్తే ఆర్ లేకపోయినా కూడా పీరియాడికల్గా విరేచనం అనేది చేసేవారు అనమాట. అన్నిటికంటే మన బాడీలో పెద్ద క్యావిటీ, బయట స్నానం చేసినట్టే లోపల పేగులు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. మనం ఎంత రోజు విరేచనం పోయినా కూడా ఆ పేగుల్లో మలం అనేది అట్లా ఉండిపోయి ఉంటుంది అనమాట. సో దాన్ని మనము ఒక పద్ధతి ప్రకారం దాన్ని విరేచనం చేసుకోవాలి. నేను ఎలా చేసుకుంటానంటే, ఒక కరక్కాయ చూర్ణమో లేకుంటే కొబ్బరి నూనె తగు విధంగా దాన్ని నేను తీసుకొని ఒక వీకెండ్స్లో అలా వాడి అలా చేసుకుంటాను. నెక్స్ట్ కిడ్నీ విసర్జన క్రియలో ఒకటి మలము, తర్వాత మూత్రము. సో మూత్రపిండాలు ఎందుకు ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయి అంటే, కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. ఆ గ్లోమరులస్ అనేది ఉంటుంది అనమాట, ఫిల్టరింగ్ సిస్టమ్. సో అవన్నీ కూడా ఒక ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది జరుగుతున్నాయి. ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎక్కడ వస్తున్నాయి అంటే, మన తినే ఆహారంలో కలుషిత పదార్థాలు, అన్నిటికంటే నెంబర్ 1 మనం వంటకు వాడే నూనె. ప్రతి ఒక్క అవయవంలోనూ ఒక కొల్లాజన్ టిష్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఈ కొలాజన్ అనేది కనెక్టివ్ టిష్యూ. సో ఈ కనెక్టివ్ టిష్యూ అనేది ఈ ఫ్రీ రాడికల్ వల్ల దెబ్బతింటూ ఉంది. సో మనం ఆ ఫ్రీ రాడికల్స్ తగ్గించుకోవాలి, ఈ బాడీని రిపేర్ చేసుకోవాలి. సో మనం పుట్టినప్పటి నుంచి మన జీవం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మన జీవ ప్రక్రియ తల్లి గర్భంలో ఒక కణం, జైగోట్ అంటాం అనమాట. ఆ పిండం అనేది మొదటి కణం అనేది జైగోట్. అక్కడి నుంచి నవజాత శిశువు నుంచి పూర్తి మానవుడు తయారైనారు. అన్ని అవయవాలు మనము మెదడు నుంచి అరికాల వరకు అన్నీ తయారవుతున్నాయి. ఇక్కడ స్టెమ్ సెల్స్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ అని అంటున్నారు. సో మీ బాడీలో స్టెమ్ సెల్స్ ఆల్రెడీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. దాన్ని మనము సరిగ్గా పోషించి సరైన పద్ధతిలో వాటికి కావాల్సిన సూక్ష్మ పదార్థాలు ఇవన్నీ మనము ఇస్తే అది కరెక్ట్గా వాటికి ఎక్కి దాని అంతగా పనిచేస్తున్నాం. అవి ఎలా పనిచేయాలో మనం చెప్పక్కర్లేదు. ఏజింగ్ అంటే పుట్టినప్పటి నుంచి మనకి ఎర్ర కణాలు ఉన్నాయి, దానికి వయసు వచ్చేసి 120 రోజులే. అలాగే ఒంట్లో ప్రతి కణానికి ఒక్కొక్క టైం ఉంటుంది అనమాట. సో ఒక డాక్టర్ చెప్పారనమాట, డాక్టర్ దీపక్ చోప్రా గారు. సో మీరు సరైన ఆహారం అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ సూక్ష్మ పోషకాలు, ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఈ రంగున్న పదార్థాలు, వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే మందుల ద్వారా కాకుండా ఆహారంలో వచ్చేటివి అనమాట. ఇవి సరైన మోతాదులో రోజు తీసుకుంటూ ఉంటే మీకు యుక్త వయసు అనేది 70 ఏళ్ళకి వస్తుంది అని ఆయన అంటారు. ఓకే, అంటే ముసలోళ్ళు ఇప్పుడు మనం జనాలు చూస్తే 20 ఏళ్ళకే తెల్లచూటు వస్తుంది, 30 ఏళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఒక సిస్టమ్. సో మీరు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రాబ్లం రాకుండా ముందు ఇంత జనాభా పెరిగింది, హాస్పిటల్ పెరిగాయి, కానీ ఎప్పుడు కూడా 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఇలా 20 ఏళ్ళలో హార్ట్ అటాక్ రావడం ఇలాంటివి అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ సెల్ రిపేర్, సెల్ డ్యామేజ్, ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది మనము తగ్గించుకోవాలి. ఇప్పుడు మన ముందు నేను ఎలా పాటిస్తాను, ముఖ్యమైనది నేను చెప్పేది ఏమంటే, నేను గ్రహించింది నా వరకు నేను కరెక్ట్ అనుకున్నా. ఇది నేను మళ్ళీ కార్డియాలజిస్ట్ కానీ ఇంకోటి కానీ నేను
డిబేట్ చేయదలుచుకోలేదు. నాకు మంచిది అనిపించింది. వాళ్ళు ఏదో సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు పేపర్ ప్రజెంట్ చేసే టైంలో పుణ్యకాలం గడిచిపోతుంది. సో అందుకు నాకు ఒక వైద్యునిగా నేను నా పరిజ్ఞానంతో వాళ్ళు చదివిన బేసిక్ మెడిసిన్ ఇవాళ మధ్య ఏం జరిగింది, కోవిడ్లో ప్రతి ఒక్క డాక్టర్ కోవిడ్ గురించి మాట్లాడారు. సో అలా ఏంటంటే మేము చదువుకునే వయసులో మేము ఒక్కొక్క సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి టైం పట్టేది. కానీ ఇవాళ మనకు ఒక మెచ్యూరిటీ, ఒక పరిజ్ఞానం అనేది డెవలప్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కటి మనము అన్నీ పర్ఫెక్ట్గా కాకపోయినా ఒక లెవెల్లో మనకి కొద్దిగా మనకి అర్థమవుతుంది. సో దీనివల్ల ఇది జరుగుతుంది అనేది. సో ఆ విధంగా ఎందుకు ఇవి మనకి జబ్బులు వస్తున్నాయి, అన్ని జబ్బులు మనకి యుక్త వయసులో ఏవైతే జబ్బులు లేవో తద్వారా తదుపరిగా వచ్చే జబ్బులన్నీ కూడా ఈ ఏజింగ్ ఆర్ వృద్ధాప్యము. వృద్ధాప్యం అని కాకుండా ఏజింగ్ అనేది మనకి ఇంగ్లీష్లో ఒక సరైన పదం లాగా ఉందన్నమాట. వృద్ధాప్యం అంటే ముసలి అయిపోవడం అనమాట కాదు. కొంతమంది చూస్తాం 30లో కూడా కొంతమంది బాగా ఊబకాయం వచ్చేసి విపరీతంగా కనపడుతుంది. కొంతమంది 70 కూడా యుక్త వయసులాగా కనపడుతున్నారు ఇవాళ. సో ఏమంటే వాళ్ళు చాలామంది సినీ తారలు కొల్లాజన్ అనే పదార్థం తీసుకుంటున్నారు. అదొక ప్రోటీన్ అనమాట, ఒక కనెక్టివ్ టిష్యూ. అంటే మనకి ఒక కణానికి ఒక 2 కణానికి మధ్య ఉండే టిష్యూ అది. సో ఇప్పుడు మనకి లేదా మన ఇప్పుడే పుట్టిన నవజాత శిశువుని తీసుకోండి, పిల్లల్ని, వాళ్ళ చర్మం తీసుకుంటే చాలా లేతగా మృదువుగా ఉంటుంది అది కొంతమందికి వయసు అయిన తర్వాత చూస్తే ఏమవుతుందంటే బాగా ముడతపడి అన్ని ఎండిపోయినట్టు ఉంటుంది అనమాట. సో దీన్ని మనం స్కిన్ సాగింగ్ ఆర్ ఏజింగ్ అంటాం. సో ఇందులో కొల్లాజన్ ఎంత ఎక్కువ తీసుకుంటే, మీరు కొంతమంది తారలను తీసుకోండి, పేర్లు చెప్పను కానీ వాళ్ళు 10 ఏళ్ళ ముందు ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది. ఓకే, అంటే మీరు ఇప్పుడు సెలబ్రిటీ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నారు. అంటే టాబ్లెట్స్ తీసుకుంటారా? కొల్లాజన్, సీవీడ్ కొల్లాజన్ అని తీసుకుంటారు. దాంతోపాటు ఉసిరికాయ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. సో ఇప్పుడు వయసు అయిన వాళ్ళు ఇది ఆమ్లా ఇది చ్యవన్ప్రాష్ తీసుకుంటున్నారు. సో చ్యవన్ప్రాష్లో అనేది వయసు అయిన వాళ్ళకనే కాదు, ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, నేను చెప్పేది కాదు, మహర్షులు చెప్పేది ఏమంటే రోజు ఉసిరికాయ కనీసం 2-3 మోతాదులో ఖచ్చితంగా తీసుకోవాలి. సో టెక్నికల్గా ఏమి అంటే మనిషికి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి, ADEK. సో ఇవాళ ఎక్కువ తింటే రేపు మనకి తక్కువ తిన్నా కూడా పర్వాలేదు, బాడీ ఫ్యాట్లో స్టోర్ అవుతాయి ఇవి. కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఇవాళ B1, B2, B6, B12 మనం అందిందా లేదా అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు దీన్ని సరిగ్గా సూక్ష్మంగా మానిటర్ చేయట్లేదు. ఇవాళ ఫిట్నెస్ డైట్స్ ఉన్నారు కొంతమంది తారలు, వీళ్ళందరూ కూడా నెలకి లక్షలు ఖర్చు పెట్టి ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్, డైట్ ఎక్స్పర్ట్ని పెట్టుకుంటున్నారు అనమాట. సో అంటే ఏంటంటే ఈ పూటకి ఎంత తినాలి, రోజుకి మనకు కావాల్సినంత ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయని. సో ఇవన్నీ మనకి ఒక సింపుల్ డైటేషన్ 2-3 సార్లు మనం ఎవరైనా కలిసి మనం ఒక 2-3 యూట్యూబ్లు చూస్తే మనకు ఒక చిన్న అవగాహన వస్తుంది చదువుకున్న వాళ్ళకి. మిగతా వాళ్ళు ఎవరైనా ఎక్స్పర్ట్ని ఒకసారి అలవాటు చేసుకుంటే మనకి అర్థం అయిపోతుంది అనమాట. సో ఈ కొల్లాజన్ రిచ్ డైట్ అనేది మనకి పళ్ళలో పపాయ ఉంది, అందులో కొల్లాజన్ ఉంటుంది మంచిగా. ఇంకొంచెం మన ఆకుల్లో, వీటిలో, ఈ కొన్ని ఫ్రూట్స్లో అన్నిట్లో కూడా కొద్దిగా కొల్లాజన్ అనేది ఉంటుంది అనమాట, ప్లాంట్ బేస్డ్ కొల్లాజన్. ఓకే, నేను ఒక శాకాహారిని కాబట్టి నేను శాకాహారం గురించి మాట్లాడతాను. సో మిగతాది అది నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక రోజు తీసుకొని నేను మానేశాను. కాబట్టి మీరు తీసుకోవాలనుకునే వాళ్ళు అందులో కొల్లాజన్ ఉంటుంది, అది ఏమి అనేది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను నేను. సో ఈ పళ్ళు, ఇప్పుడు ఋషులు ఉన్నారు, వాళ్ళు పళ్ళు, కూరగాయలు ఏవే తీసుకుంటారు. మనం పళ్ళు అంటే టెక్నికల్గా ఫ్రూట్స్నే మనం పళ్ళు అంటాం, షుగర్ ఉన్న వాటిని. కమర్షియల్గా అదే సైంటిఫిక్గా తీసుకుంటే ప్రతి ఒక్క కూరగాయ ఒక పండే. కాకపోతే ఏమంటే కమర్షియల్గా షుగర్ ఉండదు కాబట్టి వెజిటబుల్ అంటాం మనం, ఈ కాయగూరలు అంటాం. సో అందులో కూడా సూక్ష్మ పోషకాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనిషి నిర్మాణం ఎలా ఉంది, మనిషి నిర్మాణం అనేది 72% నీరు, 20-25% వరకు సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రిషన్ అంటాం అనమాట. అంటే ఏంటి, ఒక జీవిని కానీ ఒక చెట్టుని కానీ కాలిస్తే మిగిలేదేంటి, బూడిద. ఓకే, ఆ బూడిద అనేది మన ఆహారంలో లోపిస్తుంది. ఓకే, ఇప్పుడు NPK అని వేసి పండిస్తున్నారు, అందులోని నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ వస్తున్నాయి, మిగతా సూక్ష్మ పోషకాలు రావట్లేదు. సో అందుకు మన ఫుడ్లో న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సూక్ష్మ పోషకాలు ఎలా వస్తాయంటే, సాయిల్లో మైక్రోబ్స్ ఉంటే అది ఎక్కువ మనకి సూక్ష్మ పోషకాలు ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకు మనకి సూక్ష్మ పోషకాలు, మినరల్స్ ఉన్న ఎక్కువ వెజిటబుల్స్ ఏమంటే సొరకాయ, బూడిద గుమ్మడికాయ, కరివేపాకు, మునగాకు, ఇవన్నీ కూడా. ఇవాళ మొరింగా పౌడర్ అనేది చాలా పెద్ద ఇది అయిపోయింది అనమాట. గోదావరి సైడ్ వెళ్తే భోజనంలో వాళ్ళు ఇంత కరివేపాకు పొడులు ఎందుకు తినారు అనమాట. కొంతమంది బావాల దగ్గరికి, గుళ్ళకి వెళ్తే విభూది ఇస్తారు. ఏమి అంటే అదంతా కూడా ఫుల్ ఆఫ్ మైక్రో న్యూట్రిషన్. అపార్ట్ ఫ్రమ్ ద బ్లెస్సింగ్ అనేది కూడా ఉందన్నమాట. ఓకే,
అంటే అది కూడా విభూతి తింటే కూడా మంచిదని చెప్తుంటారు జనాలు. సింపుల్. యా, ఈ సూక్ష్మ పోషకాలు ఎన్ని ఉంటే వీట్ గ్రాస్ జ్యూస్ ఉంది, అది మీరు బాగా తీసుకోండి. చాలామంది న్యాచురోపతిస్ అడ్వైస్ చేస్తుంటారు రక్తలేమి ఉన్న వాళ్ళకి. మేము టెక్నికల్గా చూసామన్నమాట. మేము మందులు ఇస్తే వాడడం, బాడీ రికవర్ అయ్యేది తక్కువ అనమాట. ఏమి అంటే బాడీకి సూక్ష్మ పోషకాలు అనేది చాలా అవసరం అది. సో మేము ఎప్పుడైతే ఒక ప్రిపరేషన్స్ ఏవైతే మేము అడ్వైస్ చేస్తామో మా మందులు కూడా సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. బాడీ రికవరీ కూడా త్వరగా వస్తుంది అనమాట. అవును. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పేగుల్ని శుద్ధి చేసుకోవాలి, కిడ్నీని డీటాక్స్ చేసుకోవాలి. నేను వాడే పద్ధతి కిడ్నీని డీటాక్స్ చేసుకోవడం. ఈ కిడ్నీ టాక్సిక్గా, బాడీ టాక్సిక్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవడం. మీరు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకోండి, దాన్ని నేను ఆపడం లేదు. కాకపోతే ఏమంటే మీ మూత్ర విసర్జన తెల్లగా ఉందా అంటే కలర్లెస్, లేకుంటే పచ్చగా ఉందా, డీప్ పచ్చ, ఎక్కువ పచ్చగా ఉందా అంటే మీ బాడీలో కొద్దిగా టాక్సిటీ ఉన్నట్టు. సో అప్పుడు మీరు ఈ పదార్థం అనేది తాగితే కుకుంబర్, దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసుకుంటే బాడీ అనేది కొద్దిగా డీటాక్స్ అవుతుంది అనమాట. ఇంత నీళ్లు తాగాలి, అని పొలమని నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. మనకి అట్లీస్ట్ ఆ యూరిన్ అనేది తెల్లగా వచ్చినంత వరకు తాగితే చాలు, దప్పిక తీరేంత వరకు తాగితే చాలు. ఇప్పుడు అది ఈ నీళ్లు తాగే దాని మీద జనాలు ఎంత చేస్తున్నారంటే బాడీని మొత్తం టార్చర్ పెడుతున్నారు అన్నమాట. పొద్దున్న 5 లీటర్లు తాగాలి, రోజంతా 10 లీటర్లు తాగాలి. అన్నీ అంత అవసరం లేదు. మీరు అంత తాగుతూ ఉంటే ఇప్పుడు మేము ఒకసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే 3-4 గంటలు నాన్ స్టాప్ అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది అది. సో అప్పుడు మేము అన్ని నీళ్ళు తాగుతుంటూ కూర్చుంటాము, పని చేయడం కూర్చుంటాం, పని చేస్తూ కూర్చుంటాం, మధ్య బ్రేక్ ఇవ్వడానికి అవ్వదు అనమాట. సో అంత అవసరం ఏం లేదు. సో బాడీలో ఏంటంటే ఇప్పుడు మనం పరిగెడుతూ ఉంటాము. సో బాడీలో ఉన్న ఒక వాటర్ని అంతా డ్రా చేసుకుంటుంది, ఇక్కడ వైటల్ ఆర్గన్స్లో అంతా డ్రా చేసుకొని పక్కన ఆర్గన్స్ పంపుతుంది. డిహైడ్రేషన్ బాడీకి ఒక మెకానిజం ఉంటుంది అనమాట. సో మళ్ళీ మనం కొద్దిగా నీళ్ళు తాగితే మళ్ళీ అదంతా బాడీ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఊరికే నీళ్ళు తాగుతున్నాం అనుకోండి, బాడీ ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువసార్లు మనం మూత్ర విసర్జనకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో దాంట్లో మనకైనా అవసరమైన లెవెల్ సోడియం, పొటాషియం ఇలాంటి లెవెల్ కోల్పోతూ ఉంటాం. సో ఎండాకాలంలో మనకి ఎక్కువ చెమట పడి అందులో లవణాలన్నీ మనకి స్వేద గ్రంథుల నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ప్లెయిన్ మినరల్ వాటర్ తాగామనుకోండి, ఉప్పు లేని నీళ్ళు, సో మనకి ఏమవుతుందంటే ఉన్న మన లవణాలన్నీ బాడీలో ఇంకా డైల్యూట్ అయిపోతాయి. సో ఉప్పు ఒక మోతాదులో ఎక్కువ తీసుకోవడం తప్పు కాదు. ఉప్పు అనేది మళ్ళీ సైంధవ లవణం అనేది నేను ప్రిఫర్ చేస్తాను, కమర్షియల్ సాల్ట్ నేను ప్రిఫర్ చేయను. సో మెనీ రీజన్, దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ నేను 10 మందిని చూసి చదివిన తర్వాత సైంధవ లవణం ఇప్పుడు దాదాపుగా అందరూ అదే ఫాలో అవుతున్నారు. అదొకటి. సో ఒక మోస్తరు ఉప్పు తినడం వల్ల నష్టమేం లేదు. తర్వాత వచ్చేది ఫ్యాటీ లివర్. ఒకప్పుడు ఏమంటే ఫ్యాటీ లివర్ అంటే మందు, ఆల్కహాల్ తాగే వరకే మందు, మద్యం సేవించే వరకే అనుకుంటారు. ఫ్యాటీ లివర్ అని దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి, మీకు నాకు కూడా ఉంటుంది అనమాట. దాన్ని ఫ్యాటీ లివర్ని రివర్స్ చేసుకోవాలి. ఓకే, దాంట్లో కీటోసిస్, ఇప్పుడు ఫాస్టింగ్, మనకి ఒక జపనీస్ శాస్త్రవేత్తకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఏమని, ఫాస్టింగ్ చేస్తే కణాలన్నీ రీసెట్ అవుతాయి అనేది. సో ఇది మనకి పూర్వము ఏకాదశి వ్రతం అనేది ఉంది. సో ఫాస్టింగ్ అంటేనే మనం ఫాస్టింగ్లోకి వెళ్ళామన్నమాట. మనము దీర్ఘకాలిక శారీరక శ్రమ చేసినా కూడా అది ఫాస్టింగ్ కిందకే వస్తుంది. ఇప్పుడు మ్యారథాన్ పరిగెడతారు, ఎక్సర్సైజ్ చేస్తారు, మీరు జిమ్లో వర్క్ చేస్తారు, ఆసనాలు వేస్తారు. సో దీంట్లో అంతా కూడా మన ఒంట్లో ఉన్న క్యాలరీస్ అన్నీ కూడా కరిగిపోతాయి. సో ఈ ఎక్సర్సైజ్, శారీరక వ్యాయామం చేయడం వల్ల కండరాల్లో కూడా హార్మోన్స్ సెక్రెట్ అవుతాయి, ఎండార్ఫిన్స్ అని. సో వీటి వల్ల కూడా మనకి ఒక శరీర శ్రమ చేసిన తర్వాత కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది. సో ఈ లోపల ఎండార్ఫిన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఒక బాడీ టాలరెన్స్, ఇప్పుడు యోగులు ఉంటారు, వాళ్ళు ఏమి తినకుండా కొన్ని రోజుల పాటు ఉండిపోతారు. సో ఇదేమంటే ఆ మైండ్ స్ట్రెంగ్త్. సో ఇట్లా బాడీని కూడా మనం ఇట్లా చేసామనుకోండి, ఈ కీటోసిస్లోకి వెళ్ళిపోయి ఆటోఫైకి కిక్ ఇన్ అవుతుంది అనమాట. ఆటోఫైకి వచ్చేసి మనకి ఫాస్టింగ్ లైక్ వెళ్తాం. సో ఏమి ఒక మోస్తరు ఎక్కువ తినండి పర్వాలేదు, కానీ శారీరక వ్యాయామం అంత ఇంపార్టెంట్. నేను ఏమి తినను, కొంచెమే తింటాను, ఏం వ్యాయామం చేయమంటే అది చాలా తప్పు. బాడీ ఎంత వ్యాయామం చేస్తే అంత ఫిట్గా ఉంటుంది. మీరు మంచి పెద్ద ఖరీదైన కారు తీసుకొస్తారు, మీరు వాడరు, ఏమి చేయరు, ఉత్త సర్వీసింగ్ చేసేసి మీరు అలా పెట్టేస్తారు, అన్ని జాయింట్లన్నీ కూడా తుప్పు పడిపోతాయి అనమాట. సో అలాగే బాడీ కూడా వ్యాయామం అనేది మస్ట్. నెక్స్ట్ ఫ్యాటీ లివర్ అయిపోయిన తర్వాత రక్తనాళం. ప్రతి ఒక్క అవయవానికి రక్తనాళము, ఒక రక్త ప్రసరణ జరుగుతుంది. సో ఇవన్నీ సూక్ష్మ, మనకి వయస్సు ఎందుకు వస్తుంది, మెదడు అల్జీమర్స్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది, ఏమి అంటే సూక్ష్మ రక్తనాళాలు ఉంటాయి, అన్నిటికంటే చిన్నవన్నీ కూడా మెదడుకు వచ్చేటివి, అవన్నీ బూడుకుపోవడం. ఇప్పుడు మనకి డ్రైనేజ్ ఉంది,
సన్న పైపు ఉంది కిచెన్లో మన వంటగదిలో, కొద్దిగా చెత్త వేస్తే బుడిగిపోతాయి. అదే పెద్ద బయట నాలా అనుకోండి, ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్ద చెత్త అయితేనే అది కురిగిపోతుంది. సో దీనివల్ల ఏమైపోతుందంటే సూక్ష్మ అవయవాలు, మెదడు, నరాలు ప్లస్ ఎండోక్రైన్స్కి వీటన్నిటి కూడా ఈ బ్లడ్ ఫ్లో అనేది, రక్త ప్రసరణ తగ్గిపోయి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెదడుకి రక్త ప్రసరణ పెద్దగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనకి స్ట్రోక్ అనేది రావడం జరుగుతుంది. అది మనకి గుండెకి వచ్చింది అనుకోండి, హార్ట్ బ్లాక్స్, హార్ట్ అటాక్స్ ఇవన్నీ రావడం. సో మీరు నేను చెప్పిన ఆహారం తీసుకోండి, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు నేను చెప్పట్లేదు. నీకు ప్రాబ్లము వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పీరియాడిక్ చెకప్ చేసుకోవాలి. నేను చెప్పేది ఏమి అంటే మీ రక్తనాళాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అన్నిటికంటే మేజర్ కారణం నా ఉద్దేశంలో, నాకు అర్థమైనంత వరకు, వాళ్ళు డాక్టర్లు రీసెర్చ్ పేపర్లు ఏం చెప్పారు అవన్నీ నాకు అది వేరే విషయం, వాళ్ళతో రైట్ ఆర్ రాంగ్గా నేను భేదించట్లేదు. సింక్లో మనకి గార కడుతుంది, దాన్ని ఏం చేస్తాము, యాసిడస్ క్లీన్ చేసుకుంటాం. సో ఇక్కడ మన రక్తనాళాల్లో గార కడుతుంది, దాన్ని మనం కొలెస్ట్రాల్, అథెరోస్క్లెరోసిస్ అంటాము, కాల్సిఫికేషన్ అంటాము. ఇవాళ సిటీ కాల్షియం స్కోర్ అంటున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కాల్షియము రక్తంలో ఉన్న కాల్షియం ఉండొచ్చు, మన ఎముకల్లో నుంచి కూడా కాల్షియం ఉండొచ్చు. సో దాన్ని మనం క్లీన్ చేసుకోవడం అనమాట ఆ ప్రక్రియ. ఆ క్లీన్ చేసే ప్రక్రియ ఎక్కడ కూడా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కానీ ఎక్కడ అలోపతిలో ఎక్కడ లేదు. సో వాళ్ళు వస్తే ప్రాబ్లం వస్తే స్టెంట్లు వేస్తున్నారు, స్టాటిన్స్ ఇస్తున్నారు, బ్లడ్ థిన్నర్స్ ఇస్తున్నారు. అవి వాడాలా లేదనేది ఇది నా పరిధిలోకి రాదనమాట. అది దాని గురించి నేను మాట్లాడను. నేను ఏమంటే రక్తనాళాలు క్లీన్ చేసుకోండి. నేను ఎలా క్లీన్ చేసుకుంటాను? ఒక బీట్రూట్ జ్యూసు, దాంట్లోకి కొద్దిగా అల్లము, కొద్దిగా ఆ బీట్రూట్ జ్యూసు అనేది ఎందుకు తీసుకోవాలి అంటే దాంట్లో నైట్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్ డంప్ అంటారు. సో మనకి సార్బిట్రేట్ తీసుకుంటాం, అవి నైట్రేట్. సో ఈ బీట్రూట్లో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అది మన రక్తనాళాలను క్లీన్ చేసి ఆ రక్తనాళాలను కాస్తగా డైలేట్ చేయడం జరుగుతుంది అనమాట. పచ్చి బీట్రూట్ తీసుకోవడం కష్టం కాబట్టి దాని రుచిని మరిగించడానికి దాంట్లో పైనాపిల్ కానీ దానిమ్మ కానీ జ్యూస్ కలిపి అల్లం కొద్దిగా వేసుకుంటే మనకి రక్తనాళాలు శుద్ధి అనేది నేను ప్రాక్టీస్ చేసేది. అంటే ఇప్పుడు లైఫ్ థ్రెటనింగ్ హార్ట్ డిసీజెస్కి ఇంత సింపుల్ సొల్యూషన్ చెప్తున్నారు కాబట్టి జనాలు కంపల్సరీ ఇదేదో తేడా అంటారు. కానీ యాక్చువల్గా నేను కూడా ప్రాక్టీస్ చేశాను సిద్ధార్థ్ గారు. బీట్రూట్ జ్యూస్ అనేది నేను యాక్చువల్గా లెమన్ అండ్ పెప్పర్ వేసుకుంటాను. టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అది తాగడం వల్ల నేను రాత్రి 3-4 గంటల కంటే ఎక్కువ పడుకోను, మన పనిలో అంత బిజీగా ఉంటాము. కానీ ఇప్పుడున్న మెంటల్ స్ట్రెస్కి దానికి కంపల్సరీ నాకు ఆ హార్ట్ ప్రాబ్లం రావాలి. ఇప్పటిదాకా అలాంటివి ఏం రాకుండా ప్రశాంతంగా నిద్ర, ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉన్నాను. మీరు చెప్పింది 100% కరెక్ట్. కుకుంబర్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ ఇలాంటి సింపుల్ వాటితో కూడా మనం ఈ పెద్ద పెద్ద క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్కి దూరంగా ఉండొచ్చు. అవన్నీ రైట్ రాంగ్ అనేది, అవి జబ్బులు రావా అనేది మనము ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. బట్ ఏమంటే రక్తనాళాలు శుద్ధి చేసుకోండి, సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, లివర్ ఉంది, ఇంకోటి ఉంది, అవన్నీ ఎప్పుడో తీస్తాయి. కానీ రక్తనాళాల బ్లాక్ వస్తే మరుక్షణమే 2 నిమిషాల్లో మీరు అవుట్. అర్థమైందా? సో నేను ట్రీట్ చేస్తే ఇది వస్తే మీకు రావు నేను చెప్పను. నేను ఏమంటే క్లీన్ చేసుకోండి, ఇల్లు శుభ్రంగా ఉంటే, దుమ్ము ఉంటే మనకి ఎక్కడ ఏం లేదు కదా, సింపుల్. సో ఆ రక్తనాళాలు క్లీన్ చేసుకోవడం ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి గ్రంథులు, ఎండోక్రైన్స్ అంటాం. అంటే మన థైరాయిడ్, పిట్యూటరీ, మన ఓవరీస్, అడ్రినల్స్, టెస్టిస్, ఇందులో వచ్చే మన ఈ హార్మోన్స్, ఇవన్నిటిని మనం ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, వీటన్నిటిని కూడా మన పిట్యూటరీ అంటాం. పిట్యూటరీ ఆర్గన్ అనేది ఇక్కడ ఉంటుంది మెదడులో, 3వ కన్ను అని కూడా అంటారు, పీనియల్ గ్లాండ్ అని. సో దీని నుంచి ఈ పిట్యూటరీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ ఆర్కెస్ట్రా. అంటే ఈ ఎండోక్రైన్స్, థైరాయిడ్, ఇవన్నీ అడ్రినల్, ఇవన్నీ ఓవరీస్ ఎలా పనిచేయాలో ఈ పిట్యూటరీ నుంచి డిశ్చార్జ్ వస్తుంది, సిగ్నల్స్ వస్తాయి. ఈ పిట్యూటరీని కంట్రోల్ చేసేది హైపోథాలమస్. ఈ హైపోథాలమస్ని కంట్రోల్ చేసేది థలామస్ని కంట్రోల్ చేసేది కార్టెక్స్. సింపుల్, ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్. ఓకే, మీరు పరిగెడుతున్నారు, మీకు గుండె ఎలా కొట్టుకుంటుంది, ఫాస్ట్గా కొట్టుకుంటుంది. భయంలో ఉన్నారు, గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హైపర్ టెన్షన్, ఇప్పుడు ఏదో అలజడిలో ఉంటాం, గుండె ఫాస్ట్గా ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఉంటుంది. ఈ హైపోథలామస్ని రీసెట్ చేసుకోవాలి మనం. హైపోథలామస్లో ఏముంటాయి? నేను ఈ మధ్య మా ఫ్రెండ్ న్యూరో సర్జన్తో మాట్లాడాను. మామ ఇది హైపోథలామస్లో ఏంటి మామ ఏమి అని జస్ట్ ఊరికి అతని మాటల్లో తెలుసుకున్నామని. నాకు తెలుసు, కాకపోతే ఒకసారి అడిగాను. అమ్మ ఇది బ్లడ్ ప్రెషరు, ఆకలి, టెంపరేచరు అన్నిటినీ మనం నియంత్రిస్తుంది. సో ఇది ఏమైపోయిందంటే మనము పుట్టినప్పటి నుంచి ఈరోజు సేమ్ మన వయసు నా వయసు 45 ఏళ్ళు, ఈరోజు వరకు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్, రాత్రి భోజనం, ఇలా తిని ఏమవుతుంది, బాడీని ఒక కేజీ లాగా చేసేసాం. ఇది ఇవాళ మీరు ఒక పూట స్కిప్ చేయాలంటే ఉపవాస వ్రతం చేయాలి, రేపంతా తినద్దు మామ అంటే నా వల్ల కాదు మామ. ఎందుకు?
అంటే నాకెందుకు వయసు అయిన వాళ్ళు చేసుకొని లేదు. సో ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్. అంటే అట్లీస్ట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని గురుకులాల్లో అయితే వాళ్ళు చిన్నపిల్లలతో కూడా చేయిస్తారు. సో ఈ హైపోథాలమస్ని మనము మన బాడీలోకి ఏది మేము ఆహారం వేయకపోయి కొన్ని ప్రక్రియలు ఫాలో అయితే ఈ హైపోథాలమస్ రీసెట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ హైపోథాలమస్ పైన థాలమస్ కార్టెక్స్ అంటే మెదడు ప్రాపర్. ఈ మెదడు ప్రాపర్లో వచ్చేది ఏంటి, మన ఆలోచన. ఓకే, మనం ఏదైనా మనం ఒక చేయెత్తాలా ఏదైనా అని మనం ఒక సంకల్పిస్తే అప్పుడు ఒక పని జరుగుతుంది. ఇది వాలంటరీ ఫంక్షన్స్. ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటే ఇప్పుడు నీళ్ళు తాగితే అది ఒంట్లోకి వెళ్ళడము, అరగడము, ఆహారం అరగడము, మిగతా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడము, టెంపరేచర్ రెగ్యులేషన్, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సాధారణంగా మన శ్వాస అనేది 14 నుంచి 16 సార్లు నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి నిమిషానికి. ఇప్పుడు అయిపోయింది. అత్యంత ముఖ్యమైనది మనిషికి, జీవికి ఏమి అంటే శ్వాస. ఇప్పుడు శ్వాస 2 నిమిషాలు ఆగిపోయింది, ఏంటి పరిస్థితి? అయిపోతుంది. సో ఇక్కడ ఏమి అంటే ఒక ప్రాణాయామంలో దీన్ని మనం శ్వాసని తగ్గిస్తున్నాం, ఆపట్లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామంలో ఎక్కడ కూడా కుంభకం అనేది చాలామంది మా గురువుగారు చెప్పరు. కుంభకం చేయమని ఎప్పుడు చెప్పరు అనమాట. ఎప్పుడో ఒకసారి మీకు ఇబ్బంది లేనంత వరకు మీరు ఆపచ్చు, అంతేగాని ఆపకూడదు. కానీ ఇన్ జనరల్ కుంభకం అనేది ఎక్కడ కూడా అడ్వకేట్ చేయరు మా గురువు గారు పరమశివానంద గారు. సో అది స్వతహాగా ఉచ్ఛ్వాసను పెంచాలి, నిశ్వాసను పెంచాలి, అంటే ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్. సో ఇలా చేస్తే ఏమవుతుందంటే మైండ్ శాంతంగా తయారవుతుంది అనమాట. సో అప్పుడు బాడీ అనేది ఈ హైపోథాలమస్ అనేది ఈజీగా రెగ్యులేట్ అవుతుంది. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతనికి బీపీ ఉంటే, మీరు మందులు వాడకండి, కాకపోతే నేను ఇలా చేయండి అంటే ఒక 2 నెలలు చేసిన తర్వాత మీరు చెప్పిన దానివల్ల నా బ్లడ్ ప్రెషర్స్ రికార్డింగ్స్ అయితే వాల్యూస్ తగ్గాయి. దీని తర్వాత ఈ ఎండోక్రైన్స్ రీసెట్ చేసుకుంటే మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో బాడీ అంతా కూడా ఒక సింపుల్ రీసెట్ మెకానిజం. ఇది ఒకటి మనం ప్రతి ఒక్కరు, ఇది జబ్బు రాని వాళ్ళు చేసుకుంటే మీరు ఒక హాస్పిటల్ పోయే అవసరం అనేది తగ్గుతుంది. మీరు ఒక రోజు మీకు ఒంట్లో బాగలేదని మీరు సెలవు తీసుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. మీరు చేసే పనిని ఇంకా మీరు చురుకుగా ఇంకా ఉత్సాహంగా చేయగలిగే పరిస్థితి ఉంటుంది అనమాట. కానీ దయచేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, మీరు ఏదైనా జబ్బు ఉన్నప్పుడు మీరు దానికి సంబంధిత డాక్టర్ని కలిసి మీరు ఆ ట్రీట్మెంట్ చెకప్లో ఏదైతే మాత్రం నియమానుసారంగా తప్పనిసరిగా చేసుకోండి. సో ఒక డాక్టర్గా ఒక ప్రాణాయామం సజెస్ట్ చేయడం అనేది జనాలు ఒక స్టాంప్ వేస్తారనమాట. అమ్మో బాబాజీ వచ్చాడు ఏదో చేయమంటున్నాడు అని చెప్పి. కాకపోతే మీరు అన్నట్టు ఈ హెల్త్ సంబంధించినవన్నీ మన సేజెసే చాలా బాగా చేశారు. ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ అండ్ డాక్టర్ల కంటే ఇప్పుడున్న వాళ్ళు ఎన్ని రోగాలు ఉంటే మనుషులు మనకి ఎంత బిజినెస్ అవుతుంది అన్నట్టు చూస్తున్నారు తప్ప రోగాలు తగ్గించే పర్స్పెక్టివ్లో మాట్లాడలేదు. యాజ్ ఎ డాక్టర్ మీరు చాలా ఫ్రీగా అలోపతి చెప్పి మీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. బట్ మీరే బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చెప్తున్నారు అంటే, న్యాచురల్ లైఫ్ స్టైల్ డయట్ సజెస్ట్ చేస్తున్నారంటే రియలీ అప్రిషియేట్ చేయాల్సిన పాయింట్. ఇదే మనం మంతెన సత్యనారాయణ రాజు గారు, వీరమాచినేని గారు, డాక్టర్ కాదవెల్లి గారు, వీళ్ళందరూ కూడా మిల్లెట్స్ తినమని చెప్తారు. ఇందులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే పొద్దున పూట లేసి లీటర్ నీళ్ళు తాగుతూ ఉంటారు, మంచిదంటారా? మన బాడీలో ఇంత నీరే మనం నింపుకోగలం. ఎక్కువ పోసామనుకోండి, ఒక గిన్నెలో ఒక 5 లీటర్లు గిన్నె తీసుకున్నారనుకోండి, ఎక్కువ నీళ్ళు పోస్తే బయటకు వచ్చేస్తుంది అది. సో అలా మనం ఎన్ని నీళ్ళు ఎక్కువ తాగితే అది మూత్ర విసర్జన అనేది జరిగిపోతుంది అనమాట. సో మనము నియమానుసారంగా మనకి దప్పిక అయినంత తాగండి, మూత్రము తెల్లగా వచ్చేంత వరకు తాగండి. ఊరికే తాగాలని తాగేసి అంత అవసరం లేదు నా పరంగా అయితే. 1.5 లీటర్ తాగితే అది ఇంటెస్టైన్ మీద ప్రెషర్ పట్టి మీకు మలం ఈజీగా వస్తుంది. తాగండి. ఇప్పుడు మలం పైన ప్రెషర్ రావాలి అంటే కొద్దిగా నీళ్ళు తాగండి, మళ్ళీ కొద్దిగా నీళ్ళు తాగండి, మీకు ఎంత కంఫర్ట్ ఉంటే. ఇప్పుడు 60 కేజీల మనిషికి ఒక 120 కేజీల మనిషికి ఖచ్చితంగా ఒక తేడా ఉంటుంది అనమాట. సో ఒక ఇండివిజువల్ లెవెల్లో ఒక్కొక్కటి మనకి మార్పు వస్తూ ఉంటుంది అది. సో వాళ్ళకి ఏది అనుగుణంగా ఉంటుందో అది కొద్దిగా తాగుతురండి. ఏకదమ్ మనం ఒకేసారి ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల మేము మా ఎక్స్పీరియన్స్లో తెలుసుకున్నది ఏమంటే, ఒకేసారి కంట్లో ప్రెషర్ కూడా పెరుగుతుంది అనమాట. సో వాళ్ళకి చూపు తగ్గిపోతుందని అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు టెస్ట్ చేస్తే అందులో ఒక కప్పింగ్ అనేది ఉంటుంది అనమాట. కానీ ప్రెషర్స్ నార్మల్గానే ఉంటాయి. సో దాన్ని మేము నార్మల్ టెన్షన్ గ్లూకోమా అనేది లేబుల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అది ఓపెన్ యాంగిల్ నార్మల్ టెన్షన్ గ్లూకోమా అని. సో ప్రెషర్ లేదు, కానీ అందులో డ్యామేజ్, గ్లూకోమాలో జరిగే డ్యామేజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏమవుతుందంటే, ఎక్కువ నీళ్ళు తాగితే ఈ కంట్లో ప్రెషర్ పెరిగి పొద్దున్నే హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రెషర్ ఏమి ఉండదు,
కానీ పొద్దున్నే మీరు ఎక్కువ దానికి ఒక వాటర్ డ్రింకింగ్ టెస్ట్ అని కూడా ముందు ఉండేది. అది మరి ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారో లేదో తెలియదు అనమాట. ఒక చిన్న హిస్టరీ పేషెంట్ మీరు పొద్దున్నే లేచి నీళ్ళు తాగుతున్నారా అంటే కొంతమందిలో ఇది పాజిటివ్గా ఎలిసిట్ అవుతుంది. అది కంటి సమస్యలకి వాటర్ తాగడం కారణం అనేది. అందుకే చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇది తప్పు అంటే. న్యాచురోపతీస్కి అండ్ డాక్టర్స్కి ఇది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అనమాట. సాల్వ్ చేయాలి. మీరు జనరల్గా కడుపులో మీకు ఇబ్బందికరమైనంత పోసేయకండి. సింపుల్గా ఒక 1/2 లీటర్ అయినా కూడా గ్యాప్ ఇచ్చి మీరు తాగుతూ ఉంటే ఐఎస్ యాక్చువల్గా మంచిది. బట్ కంటికి ఎఫెక్ట్ అవుతుంది అనేది నేను ఇది ఫస్ట్ టైం వింటున్నాను. ఇది ఇంపార్టెంట్ ఇది. సో ఇలా ఎవరైనా ఎక్కువ తాగే అలవాటు ఉంటే దయచేసి దాన్ని తగ్గించుకోండి. నీళ్ళు తాగని చెప్పట్లేదు, దాన్ని కొద్దిగా తాగుతూ ఉండండి. ఇది దప్పికేసినప్పుడు తాగడం అనేది మస్ట్, అది తప్పనిసరి అది. కానీ పొద్దున్నే లేసి 1 లీటర్ 2 లీటర్లు రోజు అయితే 5-6 లీటర్లు 7 లీటర్లు తాగాల్సింది అనేది నాకైతే అంత అవసరం కనపడడం లేదు. స్ట్రిక్ట్గా ఒక బాటిల్ పెట్టుకుని, ఇది యాక్చువల్గా వెస్టర్న్ నుంచి వచ్చిన ట్రెడిషన్ ఇది. ఒక బాటిల్ పెట్టుకుని అప్పుడప్పుడు ఒక సిప్ వేస్తూనే ఉంటారు. అది అసలు మంచిది కాదు. అది సద్గురు చెప్తుంటారు అనమాట. వెస్టర్న్లో వీళ్ళంతా రోజు ఇన్ని నీళ్ళు తాగాలని. సో బాడీ కూడా ఏమవుతుందంటే హీమోడైనమిక్స్ అంటారు అనమాట. సాల్ట్ కాన్సన్ట్రేషన్ అనేది మైండ్ ఎప్పుడు కూడా ఒక కన్ఫ్యూజన్లోనే ఉంటుంది అనమాట. ఇంత చేసుకోవాలి అది ఇది అని. అందుకే ఎక్కడ చూడు వాళ్ళకి టాయిలెట్స్ వెళ్ళడం అంత అవసరం లేదు. మీ బాడీ క్లీన్గా ఉండాలి. ఇంత తాగితే మీ యూరిన్ ఇంత రావాలి. సో ఈ యూరిన్ మనకి పచ్చరంగులో వచ్చింది అనుకోండి, ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ మనము అసిడిక్ ఫుడ్, ఎక్కువ మనం యానిమల్ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, బాడీ కొద్దిగా అసిడిక్గానే ఉంటుంది. ఎందుకంటే యానిమల్ ప్రోటీన్లో మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, రెడ్ మీట్లో వాటిలో. సో వాళ్ళు కొద్దిగా నీళ్ళు ఒక మోస్తరులో ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎస్పెషలీ వీళ్ళు చేసే దాంట్లో ఆయిల్ ఎక్కువ వాడతారు కాబట్టి ఆయిల్ ఫుడ్ తిన్న ప్రతిసారి దప్పకి ఎక్కువ వేస్తుంది జనరల్లీ. ఆయిల్ ఫుడ్ కంటే కూడా మనకి ఎక్కువ మనము ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అది చక్కెర అవుతుంది, ఒక పాకంలాగా తయారవుతుంది బ్లడ్లో. అప్పుడు ఏమంటే రక్తం జిగురుగా అవుతుంది. దాన్ని మనకి అప్పుడు ఒంట్లో బాడీలో ఉన్న నీరంతా కూడా రక్తనాళాలకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మనకి దప్పిక అవుతుంది. అప్పుడు మనకి నీళ్ళు తాగాలనిపిస్తుంది. అప్పుడు కంపల్సరీ తాగాలి. ఖచ్చితంగా తాగాలి. రక్తం జిగురు అయితే ఏమవుతుందంటే రక్త ప్రసరణ తగ్గుతుంది అనమాట. సో అందులో మనకి ఆ నీరసమైన అంటే మనకి మత్తుగా ఫీలింగ్ వస్తుంది. బాగా తిని పడుకుంటుండే మీరు అదే తినండి. మీరు అదే చపాతీ తినండి, మీకు అంత అనిపించేది. రోటీ తింటే మీకు వెంటనే అంతే రాదు. రైస్ ఎక్కువ తిన్నారనుకోండి, అందులో ఫైబర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక అరగంటలో మనకి బ్లడ్ స్ట్రీమ్లో వచ్చేస్తుంది, షుగర్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ప్రతి ఒక్కరికి భోజనం చేయగానే మనకి మత్తుగా ఫీలింగ్ అనేది వస్తుంది. అది సో మిల్లెట్స్ అండ్ మీట్ మంచిదే అంటారు రైస్తో పోలిస్తే. వీట్ అంటే నేను ప్రత్యక్షంగా నేనేమి స్టడీ చేయలేదు ఇందులో. సో కాకపోతే ఏమంటే నేను ఉత్తరోత్తర కాదర్వల్లి గారు చెప్పినదాన్ని కూడా నేను గ్రహిస్తే ఏమవుతుందంటే మనకి మనిషికి B1 ఇప్పుడు B1 B2 B6 B12 ఇవన్నీ కూడా B కాంప్లెక్స్ మనుషులకి వెజిటేరియన్స్కి తక్కువ అని చెప్తాం. కానీ అదే జంతువులు ఏనుగు, జిరాఫీ, హిప్పోపోటమస్, రైనోసిరస్, ఆవు, ఎద్దు, గుర్రము ఇవన్నీ ఏం తినట్లేదు. అవి కూడా మ్యామల్సే. అవును. సో అవన్నీ కూడా వాటికి B12 ఎక్కడి నుంచి వస్తుంది? వాటి పేగుల నుంచి వస్తుంది. సో మన పెద్ద పేగుల్లో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి, చెడు బ్యాక్టీరియా ఉంటాయి. సో వాటికి ఆహారం ఈ ఫైబర్, ఫ్రూట్స్ ఇవన్నీ. ఇప్పుడు కోతులు ఉన్నాయి, అవి ఫ్రూట్సే తింటాయి, ఏదన్నా కానీ ఇలాంటివి తింటాయి సాధారణంగా, అలాగనమాట. సో మనకి సూక్ష్మ ఈ బ్యాక్టీరియా అనేది మనకి ఈ ప్రీబయాటిక్స్, ఈ ప్రోబయాటిక్స్ అంటే పెరుగు, మజ్జిగ లేకుంటే అంబలి ఇలాంటివి, దానికి మనకి B కాంప్లెక్స్ అనేది వస్తుంది. దీంతోపాటు విటమిన్ C, వాటర్ సాల్యుబుల్ విటమిన్ మెండుగా వచ్చేది ఆమ్లా నుంచి, ఉసిరికాయ. సో అది రోజుకి ఆయుర్వేదంలో మనకి ఆ చ్యవన్ప్రాష్ అనేది అది ప్రాసెస్డ్ పదార్థం. అది నాట్ బ్యాడ్. బట్ మనకి రోజు ఆమ్లా దొరికితే మనం రోజు 2-3 ఆమ్లా తింటే అకార్డింగ్ టు సర్టన్ లిటరేచర్ ఇట్ మనకి కావాల్సినంత మనకి ఏజింగ్ అనేది తగ్గుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అని ఒక ఇది. సో ఈ మిల్లెట్స్లో అడ్వాంటేజ్ ఏమి అంటే అరగదు అంటారు. కాకపోతే ఏమంటే సాధారణంగా ఈ మిల్లెట్స్ కానీ, గోధుమలు కానీ, బియ్యం కానీ అన్నీ ఒకే జాతికి చెందినవే. పోయేసి అంటారు. గ్రాస్ ఫ్యామిలీ అనేది పోయేసి అనమాట. సో వాటికి వీటికి తేడా ఏమంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్లో ఒక పద్ధతిలో ఉంటుంది, దీని మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతి ఒక పద్ధతిలో ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట, పొరలుగా ఉంటుంది. మనం బియ్యము, గోధుమలు అన్నింటినీ కూడా ఎరువులు, పెస్టిసైడ్స్, మందులు వేసి పండిస్తున్నాం. వీటికి అంత ఎరువులు, మందులు అంత అవసరం లేకుండా వాటిలో మనకి ఫైబరు బియ్యంలో 0.2% ఉంటే
ఈ మిల్లెట్స్లో 8 నుంచి 12 వరకు శాతం ఫైబర్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి గ్లూకోజ్ ఎక్కువ ఎక్కదు. ప్లస్ ఆ తౌడు ఏదైతే ఉందో అందులో ఫైబర్ అనేది మన ఒంట్లోకి వెళ్ళి సాల్యుబుల్ ఫైబర్ లాగా ఫామ్ అయ్యి మన రక్తనాళాన్ని ప్రతి కణంలో ఉన్న ఇది క్లీన్ చేస్తుందని వాళ్ళ చెప్పడం. సో అది ఇంపార్టెంట్. దానికంటే ఎక్కువగా మీకు పేగుల్లో మీ బ్యాక్టీరియా అనేది కూడా ఒక ఆహారం లాగా ఉంటుంది, మీకు B12 ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా మీరు వెజిటేరియన్స్ ఈ B12 డెఫిషియన్సీ కంప్లైంట్ వల్ల నాన్ వెజ్లోనే దొరుకుతుందని ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఏమైనా ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్లో కానీ B12 రిచ్ ఫ్రూట్స్ సజెస్ట్ చేయగలుగుతారు? B12 అనేది ఈ ఫర్మెంటేషన్లోనే వస్తుంది అనమాట. సో మనకి ఎక్కువ ఈ మజ్జిగ, పెరుగు, అంబలిలోనే ఉంటుంది. అది ఈ తౌడు ఎక్కువ ఉంటుంది. ఈ తౌడు మనం తౌడు పర్సే తీసుకున్నా కూడా ఒక 2-3 స్పూన్లు తీసుకొని మనం తీసుకున్నా కూడా మనకి ఉత్సాహం అనేది ఉంటుంది. ఇప్పుడు తౌడు మామూలుగా బియ్యంలో తీసేసిన తౌడు అంతా కూడా గేదెలకి, పశువులకి వేస్తుంటాం, పాలు బాగా ఇస్తాయి అవి. తౌడు చాలా ఇంపార్టెంట్. B1, B2, B6 నేను ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి నేను చెప్పేవాను అనమాట. బ్రాండ్లెస్ రైస్ ఈజ్ బ్రెయిన్లెస్ రైస్ అని. సో మీరు ఇంటెలిజెన్స్ కావాలనుకుంటారు, మీ మెదడు ఎంత చురుగ్గా పని చేయాలంటే మనకి ఈ B కాంప్లెక్స్ విటమిన్ రోజు రావాలి. ఎందుకంటే ఇవాళ తీసుకున్న ఎక్కువ B కాంప్లెక్స్ ఇవాళ ఎక్కువ తీసేసుకున్నాం రేపు వస్తుంది అంటే కుదరదు. మీరు ఇంజక్షన్లో వేసుకున్నది వాటర్ సాల్యుబుల్ ఇవాళ వేసుకుంటే ఇవాళ పని చేస్తారు, రేపటికి పని చేయదు. మన వాళ్ళకి ఏంటంటే తినే తిండిలో తెల్లన్నం లేకపోతే తిన్న ఫీలింగే రాదు. తెల్లగా చీప్గా దొరుకుతుందని కూడా అన్నం ఎక్కువ తినేస్తూ ఉంటారు. అది మీరు అదే మిల్లెట్స్ తీసుకున్నారనుకోండి, మీరు బియ్యం ఇంత తింటే మీరు మిల్లెట్స్ ఇంత తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోలేరు. దాంట్లో ఈ మినరల్స్ అన్నీ కానీ ప్రోటీన్ కూడా కొర్రలు ఉన్నాయి, కొర్రల్లో 8% ప్రోటీన్ ఉంది అంటారు. అంత ప్రోటీన్ మన బాడీకి సరిపోతుంది అంటారు. ఆర్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సిద్ధార్థ్ గారు, మీరు యాజ్ అ డాక్టర్గా ఎన్నో సేవలు అందిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ కూడా. మీ గురువు గారు పరమహంస యోగానంద అని చెప్పారు. హెల్త్కి స్పిరిచువాలిటీకి ఏంటి సంబంధం? అదే ఇందాక చెప్పాను కదా, స్పిరిచువాలిటీ అండ్ హెల్త్ అంటే ఇప్పుడు మామూలుగా బాడీ ఈజ్ ఒక ఫిజికల్ స్ట్రక్చర్, భౌతిక రూపం అనమాట. సో ఇది ఫిజిక్స్ అండ్ మెటాఫిజిక్స్. మనకి ఏదైతే మనకు కొలబద్ద లేకుండా మనము కొలబద్ద పెట్టుకొని కొలవలేంది అనేది మనకి అది దాన్ని మెటాఫిజిక్స్ అంటాం. సో ఇది స్పిరిచువాలిటీ ఈజ్ బాడీ, మైండ్ అండ్ సోల్. సో గురూజీ చెప్తారు, ట్రాన్స్గ్రెస్ బియాండ్ ద బాడీ టు ద మైండ్ అండ్ బియాండ్ ద మైండ్ టు ద సోల్ అనేది. సో స్పిరిచువాలిటీ ఈజ్ సంథింగ్ టు డూ విత్ అవర్ సోల్ అండ్ పరమాత్మని. మన ఆత్మ బాగుండి మన మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా బాగుంటుంది. సేమ్ బాడీ అంటే ఆరోగ్యమైన దేహంలో ఆరోగ్యమైన మనసు ఉంటుంది, ఆరోగ్యమైన మనసులో ఆరోగ్యమైన దేహం ఉంటుంది. జబ్బు చేసిన శరీరంలో మనసు ప్రశాంతంగా ఉండదు. మనసు ప్రశాంతంగా లేకపోతే మనకి ఆరోగ్యం కూడా అంత ఉత్సాహంగా అనిపించదు అనమాట. ఇప్పుడున్న మనిషి ఏథిస్ట్ అని, లెఫ్టిస్ట్ అని ఇట్లాంటి వాటిలో గర్వంగా ఫీల్ అవుతూ అసలు ఆత్మ అనే ప్రస్తావనే లేకుండా పోయింది. పరమాత్మ అనగానే ఇదేదో బాబాల బ్యాచ్ అట్లని చెప్పి ఇగ్నోర్ చేసే దాంట్లో ఉన్నారు. అండ్ యాక్చువల్గా మీరు చెప్పింది చూస్తే రూట్ హెల్త్ అనేది అక్కడి నుంచే వస్తుంది. ఫస్ట్ అక్కడి నుంచి ఇప్పుడంతా ఈ బాడీ మీద ఆపరేషన్స్ చేసి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కోర్స్ తీసేయడం, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవడం, ఇవే ఉన్నాయి. అంటే ఇప్పుడు సింపుల్ ప్రాణాయామ అండ్ యోగా మీద ఇంట్రెస్టే పోతుంది. ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్, వీళ్ళని ఎలా ఇందులోకి తీసుకురావాలంటారు? ఒకటి మీరు దేవుని ఆస్పెక్ట్ పక్కన పెట్టేసేయండి. ఇందాక మనం చెప్పినట్టు మీరు బాడీని సర్వీస్ చేసుకోండి. ఓకే, మనకి ప్రాణాయామ ఎందుకు చేయాలి? ఓకే, మనకి సాధారణంగా ప్రతి ఒక్క మానవుడు నిమిషానికి 14 నుంచి 16 సార్లు ఉచ్ఛ్వాసాలు జరుగుతూ ఉంటాయి. సో నేనేమంటానంటే అట్లీస్ట్ పద్ధతిగా ఊపిరి ఆపకుండా నిశ్వాసని దీర్ఘంగా తీసుకొని నిమిషానికి ఒక 6 సార్లకి తీసుకోండి. ఇది ఎవరైనా కానీ ఒక రిపీటెడ్ యోగా మాస్టర్ దగ్గర నేర్చుకోండి. చెప్తున్నాను ఒక ఉదాహరణకి ఇలా చేస్తే ఏమవుతుందంటే మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. ఒక మనిషి పరిగెత్తున్నాడు, భయంలో ఉన్నాడు, వాళ్ళ శ్వాస ఎలా ఉంటుంది, వేగంగా ఉంటుంది. అది మనిషి పడుకున్నారు, ఒక దీర్ఘంగా స్లోగా ఒక మెల్లగా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటారు, మనం మెలకువగానే ఉన్నప్పుడు మనం ఈ శ్వాసని దీర్ఘంగా తీసుకోవడం, దీనివల్ల మనసు అనేది ఒక ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. ఇలా చేస్తే మన మైండ్ కొద్దిగా రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఏథీస్ట్ ఉంటారు. ఇప్పుడు మనకి హిందూ సనాతన ధర్మంలో 6 ఆర్థోడాక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అని ఉన్నాయన్నమాట. న్యాయ, మీమాంసిక, వైశేషిక, సంఖ్య, యోగా అని. సో ఇవన్నీ కూడా రకరకాల పద్ధతులు. పరమాత్మని మనం చేరుకోవాలంటే యోగా కంపల్సరీ.
సిద్ధార్థ్ గారు, ఇప్పుడున్న స్పిరిచువల్ గురువుస్ ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. 2 పేజీలు భగవద్గీత చదివేసి ప్రవచనం స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళకి సాధన శక్తి కూడా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు సాధన చేసిన ముక్తి పొందిన గురువులు మనకి ఇప్పుడు సద్గురు కావచ్చు, ఓషో కావచ్చు, పరమహంస యోగానంద, ఇలాంటి వాళ్ళు చెప్పిన టీచింగ్స్ అన్నింటినీ కూడా రెడిక్యూల్ చేసే జనాలు ఎక్కువ అవుతున్నారు. మిమ్మల్ని పరమహంస యోగానందని ఫాలో అవుతున్నందుకు నాకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. సో మీ సాధన, మీరు చేసిన సాధన ద్వారా మీరు తెలుసుకున్నది ఏంటి? ఓకే, అన్నిటికంటే ముఖ్యమైనది అంటే నాకు ఒక ప్రేరేపణ వచ్చింది ఒక యోగ ఆత్మకథ నుంచి. సో అందరూ భగవద్గీత, మీరు అన్నారు భగవద్గీత చదవాలి అని. చాలామంది ఇంట్లో భగవద్గీత ఉంటుంది, ఒక అధ్యాయం చదివితే ఇంకో అధ్యాయంలో ఏముంటుంది మనకి. అఫ్కోర్స్ ఫుల్గా అదే పనిగా దానిపైన కూర్చొని ఉంటే అంత అర్థమవుతుంది అది, ఓకే. కానీ ఒక భగవద్గీతను ఎందుకు చదవాలా అనేది నాకు ఈ ఒక యోగి ఆత్మకథ నుంచి, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు, గురువు గారు ఒక శ్లోకంలో క్లుప్తంగా చెప్పారు. తపస్విభ్యో అధికో మతోధికో కర్మిభ్యశ్చ అధికో తస్మాత్ యోగి భవ అర్జున. అంటే ఓ అర్జున, తపస్సు చేసేవాడి కంటే, కర్మ చేసేవాడి కంటే, జ్ఞానం చేసేవాడి కంటే కూడా యోగి ఉత్తమమైన వాడు. అంటే మిగతా అవన్నీ చేయకూడదని కదా, అవన్నీ చేస్తూ కూడా యోగ సాధన అనేది చేయాలి. యోగా అంటే పతంజలి అష్టాంగ యోగ అనుసారము యమ నియమ అస్న ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇది అష్టాంగ యోగం. సో ఇవన్నీ వస్తే యోగా అనేది. సో ఓ అర్జున, నువ్వు ఒక యోగివి అవ్వు. అది ఒక యోగి ఆత్మకథలో ఫస్ట్ పేజ్లో మనకి ప్రీఫేస్ వాటికన్నిటికంటే కూడా ముందు వచ్చేది ఇదనమాట. సో ఈ పుస్తకం అనేది ఇప్పటికీ గత 75 సంవత్సరాలుగా బెస్ట్ సెల్లర్ ప్రపంచంలో ఒక 50 భాషల్లో అనువదించడం జరిగింది. అవును, స్టీవ్ జాబ్స్ కూడా అది గిఫ్ట్గా ఇచ్చాడు. స్టీవ్ జాబ్స్, మన రజనీకాంత్ గారు, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ దీన్ని ఫాలో అయ్యి లైఫ్ చేంజర్ అని చెప్తుంటారు అనమాట. నా గురువు ఏం చెప్పారు, నాకు అదే వేదవాక్కు. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత ఉంది, ఇంకోటి ఉంది, దానికి సత్యం ఏమి అంటే మా గురువుగారు చెప్పారు. ఆయన దాన్ని సాధన చేసి దాంట్లో ఏవైతే సూత్రాలు ఉన్నాయో వాటిని పాటించి దాన్ని కరెక్ట్గా ఒక భగవద్గీత అంటే ఇది, ఓ యోగివి అవు, స్థిత ప్రజ్ఞతగా ఉండు. సో సమాధి అనేది లాస్ట్ స్టేజ్. అంతవరకు ఏమి, ఒక జర్నీలో మీరు రోజుకి ఎంత ఎవాల్వ్ అయ్యారు అనేది ఒక కొలమానం అనమాట. మీరు పక్కన వాళ్ళని మీరు చూసి మన తక్కువ జనమైనా కానీ వాళ్ళతో మనం ఎలా ఇంటరాక్ట్, మనతో వాళ్ళతో ఒక నడవడికి ఎలా ఉంది, పక్కన వాళ్ళ గురించి మనం ఎలా చూస్తున్నాము, మనకి సిచ్యువేషన్ అనేది మనం మార్చలేము. మన ఒక సిచ్యువేషన్లో మనము ఎలా, ఒక సందర్భంలో మనము ఎలా హ్యాండిల్ చేసుకున్నాము అనేది ఒక ఇది అనమాట. సో ఈ ఒక యోగి ఆత్మకథ కంటే ముందు ప్రపంచమంతా మనకి స్వామి వివేకానంద షికాగోలో ఇచ్చిన ప్రవచనం గురించి మనకందరికీ తెలుసు. కానీ దాని తర్వాత 1920లో ఇదే పరమహంస యోగానంద గారు అక్కడ అదే షికాగోలో ఇదే కాన్ఫరెన్స్లో ప్రవచనం ఇచ్చారనమాట. దాన్ని సైన్స్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చారు. దాంట్లో చాలా క్లుప్తంగా చెప్పారనమాట. శాస్త్రీయ మతం అని అంటే ఏంటి, మీ మతం ఎంత శాస్త్రీయమైనది, పూజలు ఉన్నాయి, పురస్కారాలు ఉన్నాయి, దాంట్లో క్లుప్తంగా 4 వర్ణాలుగా చెప్తారనమాట. నెంబర్ 1 పాయింట్ ఏమంటే జ్ఞానయోగం. మీ ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని అంతా మీరు చదివి సముపార్జించాలంటే ఈ జీవితకాలం సరిపోదు. నెంబర్ 2 భక్తి యోగం. మీరు భక్తి చేస్తారు, పూజలు పునస్కారాలు. సో దాంట్లో మీరు ప్రత్యక్షంగా మీరు దేవునిపైన మనసు లగ్నం చేసే సమయం చాలా మితం. సో మీకు అంత ఉండదన్నమాట. మీరు వెళ్తారు, ఇప్పుడు ఈరోజు మీరు గుడికి దర్శనం చేసుకోవాలనుకుంటారు, వెళ్తారు. గుడికి వెళ్ళడము ఓకే, మీ చాయిస్లో అదంతా బాగానే ఉంది. కానీ మీరు ప్రత్యక్షంగా దేవునిపైన ఎంతసేపు మనసు లగ్నం చేసినారు. ఇక్కడ మళ్ళీ దొంగ భక్తి ఉంటుంది. మంచిది, దేవుణ్ణి చూసామా లేదంటే ఇక్కడ మనకి ఈ సందర్భంలో దేవుని పైన ఎంతసేపు మనం మనసు లగ్నం చేసినాం, మనసుని స్థిరంగా ఉంచాం, అదొకటి భక్తి యోగం. అది 3 ధ్యానం అంటారు, మెడిటేషనల్ వే ధ్యానం. ఇన్ జనరల్ సాధారణంగా అందరూ చెప్పేది ధ్యానం అంటే కాసేపు కూర్చొని ఒకే మంత్రం చెప్పడం, దేవుని గురించి స్మరించుకోవడం అనేది. సో ఇక్కడ మనకి గుండె ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, కానీ కండరాలు నరాలు అన్నీ కూడా విశ్రామంలో ఉన్నాయి. కానీ దీనికి మించి సైంటిఫిక్ రిలీజియన్ అంటే శాస్త్రీయ మతం. దీనిది ఏమంటే ఇది ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రాణాయామంతో కూడుకున్నది. ఈ ప్రాణాయామం చేయంగా మనము బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసేసి మన దాని యాక్టివిటీని తగ్గించినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ తీసుకునే అవసరం తగ్గిపోతుంది. ఆక్సిజన్ తీసుకునే అవసరం తగ్గిపోయినప్పుడు ఈ గుండె ఊపిరితిత్తులు పనిచేసేది తగ్గిపోతాయి. సో ఒక స్టేజ్కి ఆగిపోతాయి. దాన్నే సమాధి అంటారు.
అలా ఏమినప్పుడు ఏమవుతుందంటే మనకి కొట్టుకున్నప్పుడు ఆగిపోయినప్పుడు దీనికి పనిచేసే నరాలు కరెంట్ అంతా కూడా మనకి వెన్నెముకలోకి వచ్చేసి దాని నుంచి మనకి కుటస్థంలోకి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు సమాధి స్థితి ఏర్పడుతుంది. అలా చేయాలంటే దీర్ఘకాలంగా మనము ఈ క్రియాయోగాన్ని మనం సాధన చేస్తే అది సాధ్యమవుతుంది అనమాట. ఇది ఈ సింపుల్ టెక్నిక్. అంటే ఇంత క్లుప్తంగా, ఇంత విపులంగా, ఇంత క్లుప్తంగా, ఇంత సింపుల్గా చెప్పేశారు. సో ఆ ఒక్క పుస్తకం చదివితే మాకు దాన్ని ఇంకా మనం ఒక యోగాత్మకతలో అలా సాధన చేసిన వాళ్ళు ఎంతమంది, సిద్ధించిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకటి ఉంది. దాని తర్వాత లహరి మాసాయ జీవిత చరిత్ర ఉంది. ఇది చదివిన తర్వాత భగవద్గీత అనేది నాకు చాలా సింపుల్గా అర్థమైపోయింది. చాలా ఉంది, ఇది చేయాలి అది చేయాలంత ఏమీ లేదనమాట. అందులో నాకు రెండు ఇది ఇందాక చెప్పిన శ్లోకం 6వ అధ్యాయం 46వ శ్లోకం, ఓ యోగిగా ఉండు. ఆ యోగిగా ఎలా ఉండాలి అంటే సాధన చేయాలి. మీన్వల్ ఏంటి? స్థితప్రజ్ఞతగా ఉండు పార్థ. మీరు చాలా చోట్ల వస్తుంది స్థితప్రజ్ఞతగా ఉండు. స్థితప్రజ్ఞత అంటే ఒక ఇంగ్లీష్లో కూడా అర్థం అవ్వడానికి ఒక బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్, ఒక సమాన స్థితి, మన అచంచలమైన స్థితి. దానికి కూడా వేరియస్ గ్రేడ్స్ ఉంటాయి, ఒక్కొక్కరిని ఎఫెక్టివ్ వాళ్ళ సాధన బట్టి. మీరు మనసును ఎంత నిర్మలంగా ఉంచుకోగలుగుతారు. మనకి ఓకే, అందరూ ఏం చేస్తారు, నేను ఎంజాయ్ చేయాలంటే ఒక పార్టీకి వెళ్ళడము, ఒక డ్యాన్స్ చేయడము, ఒక పాట పాడడము, ఏదో ఒకటి చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, సిగరెట్ తాగడము, ఇదని. సో ఇక్కడ మనకి బాడీలో మైండ్కి ఎంతో ఎనర్జీ పైకి వెళ్తుందన్నమాట మనకి శ్వాసలో. అప్పుడు ఉన్నంత రిలాక్సేషన్ మీకు ఒక బయటికి వెళ్ళి ఒక కార్యం చేస్తే మీకు ఒక సంతోషం వస్తుంది అనేది ఉండదు. అది మనకి ఈ మెడిటేషన్లోనే అంత మనకి ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. కానీ మనము అన్నీ మానుకొని ఉండలేము. మనము దైనందిన చర్యలో మన సాంసారిక జీవితంలో ఉన్నాం కాబట్టి కర్మ అనేది చేస్తూ ఉండాలి. కర్మ ఉండాలి, భక్తి ఉండాలి. ఉత్తరం నేను క్రియ చేసేసి మిగతా నేను ఫాలో అవ్వను అనేది కాదనమాట. క్రియ ఈజ్ వన్ పార్ట్, దాంట్లో మళ్ళీ భక్తి యోగా ఒక పార్ట్, సేవ ప్రతి ఒక్కరికి మనం ఉన్నంతసేపు మనకి ఎవరికొకరికి, మన ఇంట్లో వాళ్ళకి మనకి సేవ, బయట వాళ్ళకి ఎవరికైనా కానీ సేవ చేసుకుంటూ ఉండాలి. భగవద్గీత అనేది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ తీసుకెళ్ళి మీరు ఒక డివైస్ పైన మీ కంప్యూటర్ పైన పెడితే పని చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ అనేది మనం దాన్నే ప్రాణాయామం అంటాను. మా పిల్లలు చెప్తారు, యూ షుడ్ ప్రోగ్రామ్, మీ జీవితాన్ని ప్రోగ్రామ్ చేసుకోవాలి. మిగతా పద్ధతులు ఉన్నాయి, భక్తి అనేది, ఇంకోటి మంత్రాలు, ఇవన్నీ కూడా. కానీ మా గురువు చెప్పింది ఇది అన్నిటికంటే శీఘ్రమైనది, త్వరితంగా మీకు ఫలితాలను ఇస్తుంది. మిగతా వాళ్ళు ఏమి చెప్తారో ఆ కొలమానం నాకు సంబంధం లేదు. మా గురువు చెప్పిందే నాకు కొలమానం. కరెక్ట్. అందుకే ఇప్పుడు యాక్చువల్లీ సద్గురు కూడా అందుకే క్రియాయోగ సజెస్ట్ చేస్తారు. శాంభవి మహాముద్ర కానీ, శక్తి చలన క్రియ కానీ, క్రియాయోగానే డైరెక్ట్లీ యూఆర్ డీలింగ్ విత్ ఎనర్జీస్ అంటాడు. ప్రాణాన్ని, ఈ ప్రాణాయం అంటే శ్వాస కాదనమాట, ప్రాణాన్ని నియంత్రిస్తున్నాం. ఎస్, అది తెలుసుకుంటే ఇంకా నీకు. సో అట్లా మనం భగవద్గీత చదవాలి, కానీ మనం ప్రాణాయామం చేస్తే మీకు అందులో మీకు భగవద్గీత అనేది కూడా సులభతరంగా మీకు చాలా వరకు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అధ్యాయంలో పురుషోత్తమ యోగాన్ని 38 లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనము ఇది పెట్టుకొని నేను ఈ సందర్భంలో ఇలా ఉండాలనేది మనకి, మనం అన్ని గుణాలు ఏమున్నాయో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. కానీ ఓకే, చాలా వరకు నేను వాటిని పాటిస్తున్నానని నాకు అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు మనం ఆత్మని, బాడీని, మైండ్ని ఒక డైరెక్షన్లో ఓరియంట్ చేసుకుంటే జరగాల్సిన పని పద్ధతిగా జరుగుతగలుగుతుంది. సిద్ధార్థ్ గారు, మీరు బాబాజీ నేత్రాలయం అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? నాకు మొదటి పరమహంస యోగానంద నా గురువు. పాత స్వామి శ్రీతేశ్వర గిరిజీ కానీ, లహరి మాసాయ్ కానీ, మా అవతార్ బాబాజీ అంటే ఇప్పుడు రజనీకాంత్ సినిమా తీశారు, 2000 నుంచి ఉన్నారు. అవతారాలు వచ్చాయి, అయిపోయాయి. కానీ ఒక బాబాజీ అనే అవతారం అనేది ఇంతవరకు మనకి ఎక్కడ దానికి ఎక్కడ కనపడలేదన్నమాట, మాకు ఎక్కడ విన్నది లేదు. సో అటువంటి అద్భుతమైన మహానుభావాన్ని మనం ప్రజలకి మనమేం చెప్పర్లేదు, మీరు ఫాలో అవ్వని చెప్పక్కర్లేదు. అలా చూస్తే మనకి ఇలాంటి ఒక అవతారం అనేది ఒకరి మన భూమిపైన ఇప్పటికీ ఉన్నారు అనేది మనకి తెలియజెప్పాలనే ఒక చిన్న ప్రయత్నం అంతే. ఫెంటాస్టిక్. అంటే ఇప్పుడు మహావతార్ బాబా గారిని గురువులకే గురువు అని కూడా అంటారు. ఆదిశంకరాచార్య కానీ, గురునానక్కి, ఇలా చాలామంది పెద్ద పెద్ద గురువులకి అంతా కూడా మహావతార్ బాబాజీనే క్రియాయోగా ఇచ్చి ఇవన్నీ చెప్పినట్టు అక్కడ మనం ప్రమాణికం అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే నేను ఎలా సాధన చేస్తున్నాను, నాకు అర్థమైంది ఏమి. సో ప్రతి ఒక్కరికి ఇది ఇది కొలమానం అని కాదనమాట. ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీలో రూటెడ్ అయ్యండి ఇలా అలోపతి చేయడం వల్ల బయట
డాక్టర్ ఫ్రెటర్నిటీ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు ఏం రావా? అంటే నేను ఎక్కడ కూడా అలోపతి ఎక్కడ అనేది దాన్ని క్రాస్ క్వశ్చనింగ్ అనేది ఏమీ ఉండదు అనమాట. మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. మీరేమంటున్నా నేను మీ కిడ్నీ ప్రాబ్లం నేను ఇలా పాటిస్తున్నాను. మీరు ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. ఏదైతే మన రొటీన్గా మీకు చెకప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఖచ్చితంగా చూసుకోండి. నాకు జబ్బులు రాకుండా నేను ఈ పద్ధతిగా నేను పాటిస్తున్నాను. అది రైట్ రాంగా అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మిగతా డాక్టర్లంతా కూడా ఒకటి నేను చెప్పడం మిగతా డాక్టర్లకి, మీరు ప్రయత్నం చేయగలిగితే మీరు చేస్తే మీరు ఎన్ని మందులు వాడుకుంటున్నారు దాన్ని మీరు వదిలేయగలరు. ఏజ్ రివర్సల్ మెయిన్ ఈ ఫార్మా ఇండస్ట్రీ అంతా కూడా ప్రతి ఒక్క జబ్బుకి మీరు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, మీరు ఏమాత్రం తప్పలేదు. కానీ చదువుకోని వాళ్ళు నాన్ మెడికల్ పీపుల్ అంతా కూడా జబ్బులను రివర్స్ చేస్తున్నారు, ట్రీట్ చేయట్లేదు, దే ఆర్ రివర్సింగ్. అంతే శాస్త్రీయంగా విచ్చలవిడిగా చేసి ప్రాణాలను మీదకి తెచ్చుకోకండి. మీరు ఒక న్యాచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటారా? ఇప్పుడు అందరూ అలోపతిలో చాలామంది మీకు జబ్బు పైన మీరు ఇచ్చే మందుల పైన మీకు సంపూర్ణ హక్కు ఉంది. కానీ ఆయుష్ మెడిసిన్, హోమియోపతి, యునాని, ఆయుర్వేద ఇవన్నీ కూడా సైంటిఫిక్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అన్నీ విచ్ ఆర్ అప్రూవ్డ్. మనకి కాలేజీలు ఉన్నాయి, దాన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. కరెక్ట్. రోగుల పైన హక్కు ఎవరికి లేదు, జబ్బుల పైన హక్కు ఎవరికి లేదు. మీరు ఇచ్చే మందులు ఏ విధంగా మందులు ఇవ్వనే దానిపైన మీకు హక్కు ఉంది. అంతే. ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకునేది మీరు చెప్పండి, మీరు న్యాచురోపతిలో మేము మందులు లేకుండా చేస్తామంటున్నారు, వాళ్ళని పేపర్ ప్రజెంట్ చేయమని చెప్పండి. చాలామంది ఊబకాయం ఉంది, ఒబెసిటీ రివర్స్ చేసుకుంటున్నారు. సో డాక్టర్లే చాలామంది నేను చెప్పినట్టు ఎంతమంది మీరు బియ్యం గోధుమల నుంచి మిల్లెట్స్కి మారారు ఎంతమంది చెప్పండి? ఎంతోమంది తెలుసు నాకు. ఒకప్పుడు డాక్టర్లే ఊపకాయంగా కనపడే వాళ్ళందరూ ఫిట్గా కనపడుతున్నారు. ఏమంటే వాళ్ళు మందులు వేస్తే తగ్గించుకునేవాళ్ళు. అందరూ ఫిట్నెస్ రెజీమ్ను పాటించి ఒక డయట్ని మార్చుకొని ప్రతి ఒక్కరు చాలామంది డాక్టర్స్లు కూడా డయట్ గురించి చెప్తారు, కానీ దాన్ని విపులంగా సవివరంగా అనేది చెప్పడం జరగదు అనమాట. చాలామంది అలోపతిక్ ఫాలో అయ్యే వాళ్ళు అసలు స్పిరిచువాలిటీని రిజెక్ట్ చేసేస్తారు. యోగా ప్రాణాయామం అంటేనే చాలా క్రూరంగా, ఎస్పెషల్లీ కేరళ నుంచి ద లివర్ డాక్టర్ అనే ఒక ప్రొఫైల్ ఉంది, ఆయుర్వేదాన్ని కంప్లీట్గా టార్గెట్ చేసి అవమానిస్తున్నాడు అనమాట. మీ సిస్టమ్ ఏదైతే మాట్లాడుతున్నారో యూ టాక్ అబౌట్ యువర్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు నేను ఒక హిందువుని, ఇప్పుడు నేను అలోపతి, నా సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను ఎక్కడ ఆయుర్వేదంలో ఏం చెప్పాను? ఓ త్రిఫల కానీ ఒక ఉసిరికాయ కానీ వాడండి నేను చెప్పాను. మీకు జబ్బు వస్తుంది మందులు వాడద్దు నేను చెప్పట్లేదు. సో లివర్ ఉంది, నేనేమంటాను ఫ్యాటీ లివర్ని తగ్గించుకోండి అని చెప్తున్నాను అంతే. సాధన చేసే మీరు ప్రాక్టీస్ చేసే ప్రక్రియని గురించి మీరు చెప్పుకోండి. ఆయుర్వేదం మీరు చదువుకున్నారా? లేదు. అవి రివర్స్ అవుతుందా లేదా తెలియదు. న్యాచురోపతి ఉంది, దాని గురించి మీరు చదువుకున్నారా? లేదు. ఇట్ హ్యావ్ బీన్ అవన్నీ కూడా సర్టిఫైడ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. లెట్ దెమ్ టాక్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ ఉన్నది నేను న్యాచురోపతి గురించి నా లైఫ్ స్టైల్ని ఎలా నడవడానికి చేసుకుంటున్నాను అంతే. అది మీకు ఆయుర్వేదం అనేది ఋషులు 5,000 సంవత్సరాలుగా దాన్ని ప్రాక్టీస్ చేశారు. దాంట్లో ఏది పని చేస్తుంది ఏది పని చేయదు అనేది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి మీరు ఒక రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేయండి. మీరు బీపీకి మందులు ఇస్తున్నారు, దాన్ని తగ్గుతుందా లేదా మీరు చెప్పండి. వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తున్నారో అది అవుతుందా లేదా అది పేషెంట్ భయం. అది ఆయుర్వేద డాక్టర్లు అలోపతి మందులు వేసుకుంటారంటే వేసుకుంటున్నారు, మీరు ఆయుర్వేద మందులు వాడట్లేదా అంటే మీరు వాడుతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మీ పూర్తి శరీరం అనేది తల్లి గర్భంలో దాని ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తూ ఉంది. ఆటోమేటిక్ ఇంటెలిజెన్స్తోనే రిపేర్ జరుగుతూ ఉంది. దాన్ని సక్రమంగా పెట్టుకోండి. సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో మీరు అవి ఇస్తే ఆటోమేటిక్గా దానంతగా అది రిపేర్ చేసుకుంటుంది. సో వాట్ సిస్టమ్ ఈజ్ రైట్ రాంగ్ అన్నది లెట్ ద పబ్లిక్ డిసైడ్. మిగతా సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అది కూడా సంపూర్ణంగా మీరు చదివి దాని గురించి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. నేనేం చెప్పాలి, నా గురువు ఏం చెప్పారో దాన్ని నేను ఎలా సాధన చేయడం వరకే నా బాధ్యత. పక్కన వాళ్ళ గురువు అది చెప్పలేదంటే ఆయన ఇది వేరే పద్ధతి, వాళ్ళు ఆ వ్రతాలు చేయలేదంటే అది మా పద్ధతి కాదు. అది మీరు రైట్ రాంగ్ నాకు సంబంధం లేదు. మీకు నచ్చిందా మీరు చేయండి. మీరు భజన చేయాలనుకుంటున్నా చేయండి. మీరు ఈ పునస్కారం చేయాలా చేయండి, ఆ పూజ చేయాలా చేయండి, నీళ్ళలో మునగండి, తేలండి, మునక్కండి. ఇది చాలా వైడ్గా ఉందన్నమాట సబ్జెక్టు. సో ఏ స్పెషాలిటీ వాళ్ళ స్పెషాలిటీ చూసుకోండి.
చాలా చోట క్రాస్ అవుతుంది అది. క్రాస్ అండ్ డైరెక్ట్ అటాక్స్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా క్యాన్సర్ ఇష్యూలో 860 crores ఎంతో డిఫమేషన్ వేసి వేపాకు నీళ్ళతో ఎలా తగ్గుతుంది క్యాన్సర్ ప్రూవ్ చేయండి అంటున్నారు. సరే ఇప్పుడు తగ్గదు, వేపాకు తీసుకుంటే నష్టమా? అస్సలు కాదు. అలా ఉండాలి యాక్చువల్లీ. ఇప్పుడు వాళ్ళు తగ్గదు అంటున్నారు. ఒక గ్రూప్ 2 గ్రూపులు విభజించండి. మీరు ఒక గ్రూప్లో మీ కీమోథెరపీ ఇవ్వండి, ఇంకో గ్రూప్ కీమోథెరపీ ఇవ్వండి, ఈ మందులు వేపాకు ఇవ్వండి. దీంట్లో ఫాస్ట్గా తగ్గుతుందో చూడండి. మీరు ఏమీ చెప్పట్లేదు అంటే మీరు దయచేసి తగ్గదు అని మాత్రం మీరు మాట్లాడకూడదు. మీ దాంట్లో మీరు వాడిన దాంట్లో తగ్గుతుందా లేదా మాత్రమే మాట్లాడాలి. ఎస్, అదే మాట్లాడాలి. ప్లస్ దాంట్లో వాళ్ళకి లక్షల లాస్ వస్తుంది, దీన్ని ఎవరు ఫాలో అవ్వరు, దీంట్లో వెళ్ళిపోతారని లైఫ్ థ్రెటనింగ్ రకరకాలుగా జరుగుతున్నాయి. వాళ్ళది థెరపీ మీ పద్ధతి కరెక్ట్ అయితే మీరు ఫాలో అవ్వండి. సంబడి సేయింగ్ వాళ్ళదేదో ప్రయత్నం చేస్తున్నారు, మీరు దాన్ని కూడా మీరు టెస్ట్ చేసి చెప్పండి. పని చేయట్లేదని మీరు ప్రూఫ్తో ఇవ్వండి. ఎస్, గవర్నమెంట్ సబ్మిట్ చేయండి రిపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు, చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రేక్షకులు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసి మంచి లైఫ్ స్టైల్ అందుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.